आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। The reappearance of Christ. జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఆయన తర్వాత పునరాగమనం అని కానీ లేదా ఆయన తిరిగి మళ్ళీ దర్శించడం, ఆయన తర్వాత రీఅపియరెన్స్, మళ్ళీ చనిపోయినటువంటి వ్యక్తిగా మనం అనుకుంటే ఆయన తిరిగి మళ్ళీ 3 రోజుల తర్వాత రావడం అనేటువంటి ఘట్టం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ద రీఅపియరెన్స్ అనేటువంటి వ్యక్తిగా తీసుకుంటాం. క్రిస్టియానిటీ ప్రకారం క్రైస్ట్ ఇచ్చినటువంటి సూక్తి ప్రకారం లేదంటే బైబిల్లో అనేటువంటి దాని ఆధారంగా మనకు తెలిసినటువంటి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన సిలువ వేయబడ్డాడని, సిలువ వేసిన తర్వాత ఆయన్ని క్రూసిఫిక్షన్ చేశారని, అంటే క్రూసిఫై చేశారు ఆయన్ని. ఆ తర్వాత 3 రోజులకి ఆయన తిరిగి మళ్ళీ వచ్చినట్టుగా ప్రపంచానికి వచ్చినటువంటి 3 రోజుల తర్వాత ఆయన వచ్చినప్పుడు ప్రపంచానికి ఆయన కొత్త వెలిగించినట్టుగా, అంతవరకు మనిషిగా నరుడుగా ఉండేటువంటి ఆయన ఒక మహానుభావుడిగా, ఒక నరోత్తముడిగా అభివృద్ధి చాలా ఎలివేట్ అయ్యాడు అనేటువంటిది నాకు తెలిసినటువంటి ఒక బేసిక్ ఫ్యాక్టర్. సో అంతకన్నా ముందుకు వెళ్తే అసలు రీఅపియరెన్స్ అనేటువంటిది ఒకటి జరగాలి అంటే ముందు ఒకటి వెళ్ళిపోయి ఇంకోటి రావాలి. రీఅపియరెన్స్ అంటే తిరిగి మళ్ళీ రావడం అని, తిరిగి మళ్ళీ ప్రతిబింబించడం, తిరిగి మళ్ళీ రావడం అని. అంటే ఒకటి వెళ్ళిపోతేనే ఇంకోటి తిరిగి వస్తుంటుంది అన్నమాట. ఒకటి తిరిగి రావాలి అంటే ముందు అది వెళ్ళిపోవాలి. సో రీఅపియరెన్స్కి ముందు ఏమిటై ఉండాలంటే డిసపియర్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ డిసపియర్ అనేటువంటిది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే అప్పుడు రీఅపియరెన్స్ అనేటువంటి దానికి మనకు ఒక అర్థం అనేటువంటిది ఫస్ట్ తెలుస్తుంది. సో రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మాటకి గుడ్ ఫ్రైడే నాడు ఆయన సిలువ వేయబడ్డం, 3 రోజుల తర్వాత ఈస్టర్ అంటే ఈరోజు ఆయన తిరిగి మళ్ళీ వెలుగులోకి వస్తాడు అనేటువంటి, ఆయన తిరిగి మళ్ళీ జీవించేస్తాడు అనేటువంటిది ఒక అర్థంగా మనకు కనిపించినప్పటికీ దీని వెనక స్పిరిచువల్గా ఇంకొక రకమైనటువంటి ఒక పారమార్థమైనటువంటి సత్యం ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి స్పిరిచువల్ సీక్రెట్ యాక్చువల్గా ఏంటంటే వెలుగు అనేటువంటిది ఎప్పటికీ ఒకటి వెళ్ళిపోవడం ఇంకోటి రావడం అనేటువంటిది ఉంటుంది. సో వెలుగు అనేటువంటిది నిత్యం మనలోనే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. దాన్ని వెతుక్కోవడం, దాన్ని తీసుకోవడం అనేటువంటిది మనకి తెలియాలి. సో ఆ ఉన్నటువంటి వెలుగుని మనం ఏ రోజైతే అందుకుంటామో మనకు అప్పుడు తెలుస్తుంది వెలుగు ఉన్నది. లేదు కళ్ళు మూసి కూర్చుంటే మన వెలుగుని మనం ఎంజాయ్ చేయలేం. ఇంట్లో బయట ఇంత టెంపరేచర్ ఉంటుంది, ఇంత ఎండాకాలం కాబట్టి వాళ్ళు ఎండ ఉంటుంది. అన్ని తలుపులు వేసుకుని కట్టెలు వేసుకుని ఇంట్లో కూర్చుంటే మన ఇంట్లోనే చీకటి ఉంటుంది. సో చీకటి ఉన్నది బయట వెలుగు లేదు అనడం అనేటువంటిది మూర్ఖత్వం అవుతుంది తప్ప సత్యం మాత్రం కాదు. సో తలుపు తీసుకుంటే వెలుగు అనేటువంటిది మన శరీరంలోకి వస్తుంది, మనం ఉండేటువంటి ప్లేస్లో మనకు వస్తుంది. సో వెలుగు అనేటువంటిది వెలుగు వైపు వెళ్ళడమా, వెలుగు వైపు వెళ్ళిపోకుండా ఉండడం అనేటువంటిది మన చేతిలో ఉంటుంది తప్ప సత్యం అనేటువంటిది ఎప్పుడు కూడా స్టాటిక్గానే ఉంటుంది. దాని తర్వాత ధర్మాన్ని వెతుక్కోవడం అనేటువంటిది మనకి తెలియాలి. సో దాన్ని బట్టి మన తర్వాత కల్చర్ అనేటువంటిది మనకి డిపెండ్ అవుతుంది, మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈ రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి టాపిక్ గురించి మనం ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్పుకోవాలనుకుంటే కొంచెం ఆస్ట్రాలజికల్గా కూడా మనం దీన్ని సింబాలైజ్ చేసుకుని చెప్పుకోవచ్చు. కిందటి వారం అనుకున్నటువంటి క్లాస్ ప్రకారం ఏంటంటే సూర్యుడు అనేటువంటి ఆయన ఈ భూమి మీద ఉండేటువంటి మనుషుల మీద తన కిరణాల ద్వారా మనుషులను చైతన్యం అనేటువంటిది ఎలా అభివృద్ధి చేస్తాడు కొంతవరకు మనం చెప్పుకున్నాం. దానికి ఫర్దర్గా ఇంకా ఎన్హాన్స్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ రీఅపియరెన్స్ అనేటువంటిది మనకి క్రైస్ట్ కోసం మనకు అర్థమయ్యేలా మనం చెప్పుకుంటాం. నిజానికి ఈ రీఅపియరెన్స్ అనేటువంటిది ఎవరికి అవుతుందంటే మనకే అవుతుంటుంది. పొద్దున్న లేచినటువంటి మనం రాత్రి అస్తమిస్తాం, అంటే రాత్రి కూడా మనం పడుకుంటాం. తిరిగి పొద్దున్న లేచేటప్పుడు నిన్న జరిగినటువంటి కథ అంతా మళ్ళీ మనకి ఎలాగైతే గుర్తొస్తుందో ఆ తెలివి అనేటువంటిది మనకు మొత్తం రాత్రి సంబరెన్స్లోకి, ఆ డీప్లోకి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనేటువంటిది మనం ఎలాగైతే వస్తామో వచ్చినప్పుడు ఆ తనకు అవేకింగ్ అందరినీ కూడా కలిపి మనకి నెక్స్ట్ డేకి రిలీజ్ చేస్తుంది. సో ముందు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిపినటువంటి కాలం అంతటినీ కూడా చిన్న నట్షల్ రూపంలో మనకి గుర్తు చేసి ఆ నెక్స్ట్ డే కార్యక్రమం అంతా మనం ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ రీఅపియరెన్స్ అనేటువంటిది మనకే ఉంటుంది, మనలో ఉండేటువంటి జ్ఞానానికి ఉంటుంది, మనలో ఉండేటువంటి వికాసానికి ఉంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు మనకి గుర్తు చేసుకుని ముందుకు తీసుకెళ్ళి మనలో చైతన్యాన్ని నింపేటువంటిది ఏమిటై ఉంటుందంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగై ఉంటుంది. సో ఆ 7 కిరణాల ద్వారా సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు మన శరీరంలో
అభివృద్ధి అనేటువంటిది ఎలా చేస్తుందంటే శరీరం మీద కిరణం పడగానే శరీరంలో ఒక ఎనర్జీ అనేది ఫైర్ అవుతుంది, ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అది ఒక వేడి రూపంలోని, ఒక చెమట రూపంలోనో, లేదా శరీరంలో తీసుకున్నటువంటి ఒక శక్తి రూపంలోనో వచ్చి దాని ద్వారా వెలుగు అనేటువంటిది బయటికి వెళ్తుంది. వెళ్ళి ఎవరు చేస్తుంది ఎందుకు అంటే మనతో ఒక యాక్టివిటీ అనేటువంటి వర్క్ చేస్తుంది. సో మన ద్వారా ఒక ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక పని చేయించడం వెనకాతల ఇన్ని రకాలైన శక్తులు పనిచేస్తుంటాయి. సూర్యుడు అనేటువంటి ఆయన రోజు ఆయన నుంచి వచ్చేటువంటి వెలుగు మనకు పనిచేస్తుంటుంది. జాగ్రత్తగా కొంచెం జ్యోతిష్ శాస్త్రాలు ఇచ్చి ఆలోచించగలిగితే నిన్న ఉండేటువంటి సూర్యోదయం వేరు, ఈరోజు ఉండేటువంటి సూర్యోదయం వేరు అని మనం చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాము అంటే నిన్న 29 degrees Celsius ఉంది, ఈరోజు 0 degrees కాబట్టి టారస్కి వచ్చేసింది. ఇప్పుడు 20వ తారీఖు టారస్లో ఆల్రెడీ మనకు ప్రవేశం అయిపోయింది. మనం వేసుకున్నటువంటి టైం అంటే ఈరోజు క్యాన్సర్ అనేటువంటి లగ్నంలో ఉండడం మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? అంటే 12 గంటల ప్రాంతం, 12 గంటల టైం అయిపోయింది. అంటే ఈ 12 గంటల ప్రాంతంలో క్యాన్సర్ అనేటువంటిది లగ్నం అవుతుండగా, అంటే కర్కాటక రాశి లగ్నం ఉంటుండగా ఉండేటువంటి ఈ గడియలో ఏదో సమ్ 0.58 degrees అందులోనూ మనకి టారస్లో సన్ ఉంటుంది. ఈ ఉన్నటువంటి ఈ కాంబినేషన్లో ఒక రకమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే రేపటికి అంటే 21st of April వచ్చేసరికి ఏమవుతుంది, 1 degrees of టారస్కి వచ్చేస్తుంది. ఇదే టైంకి మళ్ళీ 12 గంటలకి మనం క్లాస్ చెప్పుకున్నా కూడా అదే టైంకి లగ్నంలో అదే జూపిటర్ మీద లగ్నం ఉన్నప్పటికీ కూడా నిన్నుండేటువంటి వెలుగు కన్నా రేపు ఉండేటువంటి వెలుగు ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రోగ్రెషన్ అనేటువంటిది ఎప్పుడో అలాగే నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి మనకి సంవత్సర ప్రమాణంలో చెప్పుకోవాలంటే ఏదో ఋతువు మారిందంటే నెలలు మారాయండి, ఏదో గ్రీష్మ ఋతువు నుంచి ఇంకా ఋతువు వచ్చిందండి ఇలా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఈ ఋతువు మారడం అనేటువంటిది మన చేతుల్లో ఉండదు, కానీ మనమే దానికి కారణం కూడా అయి ఉన్నాం. ఒకసారి దాని రిజంబ్లెన్స్ ఫేస్ చేసేది ఫీల్ అయ్యేది ఎవరంటే మళ్ళీ మనమే. ఈ ఋతువు మారినప్పుడల్లా కూడా దాని ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు దాని సెన్సన్ ఫీల్ అవ్వగలుగుతుంటారు. కొంతమంది దానికి నేచర్ తెలుస్తుంది. కొంతమంది పూర్వకాలంలో ఉండేటువంటి రైతులు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఈ ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్తారు, పలానా టైంలో వర్షాలు పడతాయి కాబట్టి పంట వేసుకోవాలి, పలానా టైంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పంట వేసుకోవాలి. ఈ భూమి తాలూకా సారాన్ని బట్టి, ఆ మట్టి తాలూకా నేచర్ని బట్టి కూడా పంటలు అవి మార్చుకుంటూ ఉండేవారు. అంటే అప్పట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లేకపోయినప్పటికీ, ఇన్ని జీపీఎస్లో శాటిలైట్లు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని కనుక్కోగలిగారు. అంటే ఆ సైన్స్ అనేటువంటిది మనలోనే ఉంటుంది. సో మనలోనే ఉండేటువంటి ఆ సైన్స్ని తిరిగి మళ్ళీ మనకే గుర్తు చేస్తే ఏమిటవుతుంది, రీఅపియరెన్స్ అవుతుంది అంతే. అంటే మనలో ఉన్నటువంటి ఒక హిడెన్ ఫ్యాకల్టీని మనకే గుర్తు చేస్తే ఏమిటవుతుందంటే శరీరం అనేటువంటిది బ్రాహ్మీభూతం చెందుతున్నాం. మనలో ఉండేటువంటి మనం కాకుండా ఒక విశ్వాత్మకాలుగా ఒక రకమైనటువంటి ఒక ఫామ్ కింద మనమే కన్వర్ట్ అవుతాం, మనమే మారిన తర్వాత ఏమవుతుందంటే 10 మందికి హెల్ప్ చేయగలిగిన క్వాలిటీ వస్తుంది. ఆ వచ్చినటువంటి దాన్ని ఏంటంటారంటే దీక్ష అనేటువంటి పేరుతో కానీ లేదా ఇనిషియేషన్ అనేటువంటి పేరుతో మనం కనిపించుకుంటున్నాం. ఇట్స్ కాల్డ్ ఇనిషియేషన్, దీక్ష. దీని ద్వారా ఏమిటవుతుంది అంటే మనలో ఒక శక్తి అనేటువంటిది వస్తుంది. ఆ శక్తి మన ద్వారా 10 మందికి పనిచేసేలాగా మనం దాన్ని వాడుకుంటాం. ఆ దీక్ష అనేటువంటిది ఒకరికి ఒక ఐశ్వర్యం రూపంలో, డబ్బు రూపంలో రావచ్చు, ఒకరికి జ్ఞానం రూపంలో రావచ్చు. వేరే వాళ్ళకి ఏదైనా పని చేసి ఆ పని ద్వారా పెర్ఫెక్షన్ కోసం వెళ్ళేటువంటి మార్గమే ఉండవచ్చు. కొంతమందికి క్రతువులు చేసి, పూజలు చేసి, హోమాలు చేసి అటువంటి దాని ద్వారా కొంతమందికి అలాంటి విద్య వస్తుంది. ఇంకొంతమందికి 10 మందికి అపాయాలు అయినప్పుడు వాడిని ఎదిరించేటువంటి దానికన్నా వస్తుంది. సో ఆ రకంగా మనకి ఈ సొసైటీలో ఉండేటువంటి ఈ వర్ణాస్ అన్ని కూడా 4 రకాలుగా అలా డివైడ్ చేయబడ్డాక మనకు తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఇనిషియేషన్ ఎలా ఉంటుంది అంటే 10 మందికి హెల్ప్ చేయడం ద్వారా ఉంటుంది, 10 మంది కోసం పనిచేయడం ద్వారా ఉంటుంది, 10 మందికి 5 రకాలైన వస్తువులు సరఫరా చేయడం వల్ల కొన్ని రకాలైన వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంటే తీసుకోండి. గవర్నమెంట్లో ఈ డిపార్ట్మెంట్ మంచిది, ఈ డిపార్ట్మెంట్ మంచిది కాదు అని అక్కడ ఉండదు. ఒక డిపార్ట్మెంట్ తాలూకా వర్క్కి ఇంకో డిపార్ట్మెంట్ తాలూకా వర్క్కి మధ్యలో కాపరేషన్ ఉండాలి. 2 కాపరేషన్ అయిపోతే ఏమవుతుందంటే పబ్లిక్ సఫర్ అవుతారు. వాళ్ళలో వాళ్ళకి సఫరింగ్ ఇంటర్నల్గా వస్తుంది. అంటే వాళ్ళు పబ్లికే కదా. రేపు పొద్దున్న ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా రోడ్డు మీద వెళ్ళాలంటే రోడ్డు బాగుండాలి. ఆ రోడ్డు అంతా కొద్దిగా ఉందనుకోండి, వాడు రోడ్డు బాగుండదు. వాడు మెడికల్ డిపార్ట్మెంట్ కాపరేట్ చేయకపోతే ఏమవుతుందంటే వీడు రోగం అలాగే ఉంటుంది. బయటికి వెళ్ళాలి, సరుకులు తీసుకోవాలి, బయటకు వెళ్ళి తినాలి అంటే ఆ సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా పనిచేయాలి. అంటే ఇన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ కూడా ఒక కామన్ మోటో కోసం ఎలాగైతే పనిచేస్తాయో, ఆ కామన్ మోటో ఎవరి కోసం అంటే ఎవరికి అది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ పీపుల్ తాలూకా అవసరాలను తీర్చడం కోసం ఇన్ని రకాలైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ చేయగలుగుతున్నారు. ఎవరు దేనికి సూట్ అవుతారో వాళ్ళకి అందులో వర్క్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది తాలూకా ఉద్యోగం ఏంటవుతుందంటే అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడమే అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మన సెక్యూరిటీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళ తాలూకా లక్షణం ఏంటంటే పబ్లిక్ కోసం ఉన్నటువంటివి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ తాలూకా ధర్మం. అలాంటిది వాళ్ళు కరెక్ట్ అయ్యేటప్పుడు ఏమిటవుతుంది, మళ్ళీ పబ్లిక్గా సఫర్ అవుతారు. వీళ్ళకన్నా కొంచెం హై లెవెల్ ఉంటారు, వీళ్ళని కూడా కమాండ్ చేసేటువంటి ఉంటారు, టాప్ 10 ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ లక్షణం ఏంటి, ఇటువంటి వాళ్ళు ఎన్ని జిల్లాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు కాపరేట్ వర్క్ చేసుకుంటుంటారు.
వీళ్ళందరి మీద ఇంకొక బాసు, అలాగే ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్కి మీద ఇంకొక బాసు, ఇలా వాడుకుంటారు. ఇన్ని టైప్స్లో ఆపరేషన్స్ ఎందుకుంటాయంటే వాళ్ళ లెవెల్కి వాళ్ళ అప్లికేషన్స్ రీచ్ అవ్వడం కోసం, అంతే కదా. ఇంట్లో మనకి ఏదో సమస్య ఉందంటే మనం చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాం కదా మా ఇంట్లో ప్రాబ్లం ఉంది అని, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడికి ఫోన్ చేసి పోల్ నెంబర్ చెప్పి మనం ఏదో రిపేర్ అని చెప్తాం. అంటే డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఏమిటవుతుందంటే పబ్లిక్కి మనం ఎక్కువ చేరవాలవుతుంది. సో దాన్ని కొంచెం మనం ఆధ్యాత్మికంగా కానీ కన్వర్ట్ చేసుకోగలిగితే ఉన్నటువంటి ఒకే ఒక సుప్రీం సోల్ ఏమైనా చేస్తుందంటే డీసెంట్రలైజ్ అయ్యి చాలా రకాలైనటువంటి వ్యక్తుల రూపంలో తను దిగి కిందకు వస్తుంది. ఆ దిగి కిందకు వచ్చేటువంటి దాన్ని ఏమంటున్నాం మనం అవతారం అనేటువంటి పేరుతో పిలుచుకున్నాం. అంటే ఉన్నటువంటి ఆ సుప్రీం సోల్ ఏదైతే ఉంటుందో అది అందరికీ కూడా హెల్ప్ అవ్వడం కోసం వాళ్ళ రూపంలో వాళ్ళ ఏరియాలో వాళ్ళ పేరుతో అలా కింద డీసెంట్రలైజ్ అయ్యి వస్తుంది. వచ్చేటువంటిది ఇప్పుడు కూడా ఒకటే సుప్రీం సోల్ రకరకాలైనటువంటి ఆలోచనతో కింద వస్తుంది, అంతే కదా. ఒక వర్క్ ఏదో ఉందంటే ఆ వర్క్లో రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఎవరు దేనికి ఫిట్ అవుతారో వాళ్ళతో వర్క్ చేయిస్తారు. వాళ్ళకేమో ఫిజికల్గా లేబర్ చేయడం వాళ్ళకి అవసరం అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చిపెట్టి ఆఫీస్లో కూర్చోబెట్టి వాడు చేతి ఏం పని చేయించుకుంటే అలా కూర్చోబెట్టడం వాళ్ళకి సెట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాటి యొక్క క్యాపబిలిటీస్ని వాటి యొక్క ఎబిలిటీస్ని డిస్కవర్ చేసి వాళ్ళకి ఆ పనులు చెప్పడం అనేటువంటిది ఒక రకమైన ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ని ఆధ్యాత్మిక పరంగా మనం చెప్పుకోవాలంటే అవతారం అనేటువంటి పేరు తెచ్చుకుంటాం. సో ఇటువంటి అవతారాలు అనేవి అవసరాన్ని బట్టి వస్తాయని, ధర్మం అనేటువంటిది ఎప్పుడైతే నాశనం అవబోతుందో అధర్మం అనేటువంటిది ఎప్పుడైతే ప్రబలుతుందో అప్పుడు తానుగా ఉద్భవిస్తాయనేటువంటిది భగవంతుడి వాక్యం కింద మనకు కనిపిస్తుంది. సో జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేసి పరిశీలించగలిగితే ఈ రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది కూడా మనకి సుమారుగా అదే అర్థాన్ని వివరిస్తూ ఉంటుంది. ఈ మనకి యాలిస్ ఏబెరీ రాసినటువంటి పుస్తకం కనుక పేరు ద రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేది, అంటే ఆవిడ రాసిన 24 పుస్తకాల్లో ఉన్నటువంటి ఒక పుస్తకం పేరు రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఈ పుస్తకంలో మొట్టమొదటి కీనోట్లో ఏముంటుంది తెలుసా? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానవధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 శ్లోకాలు కనుక వివరణే ఉంటుంది మొదట్లో. అంటే ఎప్పుడైతే లాలెస్నెస్ అనేటువంటిది బాగా ప్రబలుతుందో, అన్యాయం అనేటువంటిది ఎప్పుడైతే కొంచెం అప్పర్ హ్యాండ్ తీసుకుంటుందో అప్పుడు తానుగా ఉద్భవించి ప్రపంచాన్ని ఉద్ధరిస్తానన్నట్టు భగవంతుడితో ఒక మాట కింద కనిపిస్తుంది. ఆయన ఉద్భవిస్తాడు అంటే ప్రతిసారి కూడా చేతిలో వేణువు పట్టుకుని నగర బీజం పెట్టుకుని ఆవుతో మందతో వచ్చేస్తాడని కాదు. ఆ టైంకి ఎవరి ద్వారా పనిచేయాలో, ఎవరైతే పర్సనల్గా ఫిట్ అయి ఉంటారో వాళ్ళ ద్వారా కిందకు వస్తారు, వెళ్ళిపోతారు. అటువంటి ఒక అవతారం కింద కొన్ని సంవత్సరాల క్రితం లేదా ఒక 2000 సంవత్సరాల క్రితంగా మనకి ఈ జెరూసలేం బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో క్రైస్ట్ అనేటువంటి పేరుతో ఒక సోల్ అనేటువంటిది అవతరించడం మనకు జరిగింది. క్రైస్ట్ అనేటువంటి పేరుతో ఒక సోల్ కింద దిగినప్పుడు ఆయన ఏమిటయ్యాడు? ఆయన తనకు అవతారం ఇట్సెల్ఫ్ చాలా గొప్పదైనటువంటి విషయం కింద వస్తుంది. ఆ అవతారం ఏమిటి అంటే అక్కడ ఆయన పుట్టినటువంటి తల్లిదండ్రుల మధ్య ఫిజికల్ ఇంటర్కోర్స్ ఏం జరగలేదు అన్నారు. దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్. అంటే అక్కడ ఒక డార్క్నెస్ అనేటువంటిది రావడం, ఆ డార్క్నెస్ ద్వారా ఒక లైట్ అనేటువంటిది ముందుకు వెళ్ళడం, ఆ లైటే ఒక మనకి క్రైస్ట్ కింద పుట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. దాన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే బర్త్ అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుచుకుంటాం. ఆ లైఫ్లో ఉండేటువంటి బిగ్గెస్ట్ ఈవెంట్స్లో బర్త్ అనేటువంటి చాలా వైబ్రెంట్గా ఉన్నటువంటి ఈవెంట్. దాని తర్వాత వచ్చేటువంటి ఇంకోటి ఈవెంట్ ఏంటంటే బ్యాప్టిజం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. బ్యాప్టైజ్ చేయడం అంటే మనకి ఏంటంటే మనకు అర్థం చెప్పుకున్నప్పుడు ఉపనయనం అంటారు సరే, ఆ ఉపనయనం చేయడం దీన్ని బ్యాప్టిజం అని తెలుసుకోవచ్చు. అంటే బ్రహ్మచారి అనేటువంటి ఒక దీక్షను మనం దట్ ఈస్ కాల్డ్ బ్యాప్టిజం. మనకి చర్చిలో మట్టిలో కూడా చేస్తూ ఉంటారు. ఆయిల్లోని ముంచి వాడిని పైకి తీసి తల నుంచి కొన్ని నీళ్ళు వదిలి సిలువ అనేటువంటిది బాడీలో ఒక 5 పార్ట్స్లో దాన్ని టచ్ చేసి చేస్తుంటారు. చేసి వాళ్ళు ఏమంటారంటే 5-fold విజ్డమ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ 5-fold విజ్డమ్ మీద వీడు మాస్టరీ చేయాలి అనేటువంటి ఒక శ్లోకాలు ఉంటాయి బైబిల్లో, అంటే స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి వాళ్ళు చదువుతారు. ఆ 5-fold విజ్డమ్ అంటే ఏమో తెలుసా? మనకి అర్థం చేసుకునేటప్పుడు పంచస్వధికరణేషు తైత్రీయంలో ఉండేటువంటి మంత్రాలు, అధిలోకం, అది జ్యోతిషం, అది విద్యం, అది ప్రజమధ్యాత్మం, ఈ ఉండేటువంటి ఈ 5 స్టేజెస్ ఏవైతే ఉంటాయో అంటే ఉన్నటువంటి బీయింగ్ అనేటువంటి వాడు ఈ 5 స్టేజెస్ని కూడా మాస్టరీ చేయాలి. వీటిని కనుక తను మాస్టరీ చేయగలిగితే తన మీద తనకి స్వామిత్వం వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీడి ద్వారా అవతారం అనేటువంటిది ఆ సుప్రీం సోల్ వీడి ద్వారా పనిచేయడానికి వీడు ఎలిజిబుల్గా ఉంటాడు. అది దాని తరగ లెక్క. దాన్ని మనం ఏం చూసుకున్నాం? బ్యాప్టిజం అనేటువంటి పేరుతో చూసుకున్నాం. ఇక మూడోది సర్మన్స్ ఆన్ ది మౌంట్ అనేటువంటి పేరు చూపిస్తారు. సర్మన్స్ ఆన్ ది మౌంట్ అంటే ఒక ఎట్లయితే కొండ మీద తీసుకెళ్ళడం, అక్కడ ఏదో ఇనిషియేట్ చేయడం అనేటువంటి మనకి ఫిజికల్గా కనిపించేటువంటి ప్రాసెస్ అయితే అందులో ఉండేటువంటి సీక్రెట్ సింబల్స్ మనకు ఒక రకంగా ఏం కనిపిస్తుందంటే హ్యూమానిటీ అనేటువంటిది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకొక ఆన్సర్ ఏదైతే దొరకదో ఆ ఆన్సర్ నేను తీసుకొచ్చిస్తుంటారు మళ్ళీ వాళ్ళకి ఎప్పటికప్పుడు. వీళ్ళందరూ కూడా వదిలికి వెళ్తారు, ఒక అవగాహన చేస్తారంటారు.
మనకి ట్రాన్స్లేషన్ బైబిల్స్ కాబట్టి అవగాహన అంతకన్నా ఇంకో పదం వేయలేరు వాళ్ళు. సో అవగాహన చేసి ఏమిటి చేస్తారంటే సుప్రీం కోర్టు కోసం వెయిట్ చేస్తారు. చేసినప్పుడు ఏమిటవుతుందంటే వాళ్ళందరినీ కూడా ఒక ఆయన లీడ్ చేస్తారు. ఆ లీడ్ చేసేటువంటి వాడు ఈ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వాడే ఉంటాడు. దాన్ని మనం ఏమనుకున్నాం, సర్మన్స్ ఆన్ ది మౌంట్ అనేటువంటి పేరుతో తీసుకున్నాం. ఇక నాలుగోది నిన్న జరిగినటువంటి ఈవెంట్, 2 రోజుల కింద జరిగినటువంటి ఈవెంట్ క్రూసిఫిక్షన్ అనేటువంటి పేరుతో తీసుకున్నాం. ఈ క్రూసిఫిక్షన్ అనేటువంటి దాని వెనకాతల ఫిజికల్గా ఆయన శరీరాన్ని ఏదో సిలువుకి మేకేసి కొట్టేసారు, ఆయన చంపేశారు అనేటువంటిది కాకుండా ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉంటాం. మనం ఇక్కడి నుంచి ఏదో పక్క ఊరికో పక్క వీధికి వెళ్ళాలి అంటే మన ఇక్కడి నుంచి సంకల్పం మాత్రం మనం వెళ్ళిపోలేం. అలాగ వెళ్ళేటువంటి వాళ్ళు ఇంకా హైయర్ బీయింగ్స్ కింద కొంతమంది అయి ఉంటారు. ఈ హ్యుమానిటీ లెవెల్లో ఉన్నప్పుడు మనకు ఫిజికల్ లేయర్ ఉంటుంది, ఫిజికల్ బాడీగా ఫిజికల్ లేయర్ ఉంటుంది, మెంటల్ లెవెల్ ఇంకోటి ఉంటుంది, యాస్ట్రల్ లెవెల్ ఉంటుంది, ఈథరిక్ లెవెల్ ఉంటుంది, నిర్వాణిక్ లెవెల్ ఉంటుంది, మహానిర్వాణిక్ లెవెల్ ఉంటుంది, మహాపరనిర్వాణిక్ లెవెల్ ఉంటుంది. సో ఈ 7 ప్లేన్స్ అన్ని కూడా ఏంటంటే మన కాన్షియస్నెస్ని డిఫైన్ చేసేటువంటి 7 లేయర్స్. ఒక్కొక్కసారి మనకే బుద్ధి ఎక్కువ పనిచేస్తుంటుంది, చాలా విచక్షణతో ఎక్కువ ఆలోచిస్తుంటాం, అప్పుడు మనం బుద్ధి ప్లేన్లో ఉంటాం. ఇంకొకసారి యాస్ట్రల్ డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చేటప్పుడు మనం లేయర్లో పడిపోతాం. అంటే కామక్రోధాల్లో ఎప్పుడైనా పడిపోయి మనం లూజ్ అయిపోతుంటాం, మన యాస్ట్రల్ ప్లేన్లో ఉంటాం. మన చుట్టూ ఒక యాస్ట్రల్ నాన్సెన్స్ ఒకటి పట్టుకుని ఉంటుంది. దానివల్ల ఏమిటవుతుంది, మన దగ్గరికి ఎవరైనా సరే మనం వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతాం. మనకే అయితే అదే అవతల వాళ్ళకి అయితే మనం ప్యూర్ ఉన్నాం అనుకోండి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కూడా. అంతమంది అన్ని ప్రదేశాలకి వెళ్ళలేరు కదా, అంతే కదా. ఒక ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా కొంతమంది కొన్ని ప్రదేశాలకు ఎందుకో వెళ్ళాలనిపించదు. అంటే అక్కడ ఉండేటువంటి యాస్ట్రల్ డిస్టర్బెన్స్ని వీళ్ళ ముందుగా కనుక్కోగలరు. క్లారెంట్ విషయం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు వాడు ఆరా పని చేసుకుంటుంది, వాడు చాలా నెగిటివ్ ఫీల్ అనుకోండి, ఎక్కువసేపు వీళ్ళు దగ్గర ఉండలేదు. ఈ పాజిటివ్ నెగిటివ్ మధ్య నీ ఫైటింగ్ ఉన్నప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటారు. చాలామంది ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, నెగిటివ్గా ఉండేటువంటి వాళ్ళు కానీ, అంటే ప్రపంచానికి హార్మ్ చేద్దాం అనేటువంటి ఇంటెన్షన్తో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి పరమగురువు దర్శనం కోసం వస్తుంటారు కూడా. వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు వస్తుంటారు, కానీ అప్పుడు ఏమిటవుతుందంటే వాళ్ళే తిరిగి వెళ్ళిపోతుంటారు. ఈ గురువు అనేటువంటి తరకు ఆరాధన అంత లెవెల్లో పనిచేసినప్పుడు వాళ్ళు ఆరాధనకు దూరం అయిపోతారు, లేదా ఏమవుతారు, సరెండర్ అయిపోతారు అంతే. అంబిలిమారుడు బుద్ధుడు తిరిగి చాలా సరెండర్ అయిపోయి అలాగే వస్తుంది కూడా. ఆయన తాలూకా ఆరా అంత వ్యాపిస్తే ఏమిటైందంటే ఆయన తాలూకా నేచర్ మొత్తాన్ని వ్యాపిస్తున్నారు. అలా వచ్చి సరెండర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, లేదంటే అక్కడికి వెళితే భయం వేసి వెళ్ళిపోతుంటారు, అంతే కదా. రాముడును లక్ష్మణుడు కలిసి విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యాగానికి రక్షణగా ఉన్నప్పుడు ఏమిటైంది, రాక్షసులందరూ యాగభంగం చేద్దాం వచ్చిన వాళ్ళు కూడా అక్కడ జరిగేటువంటి యాగానికి మయం మరిచిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక రకంగా కొంతమంది సమూహం వెళ్ళి అక్కడ ఉండిపోతే ఇంకొంతమంది ఇవి జరిగేటువంటి విపరీతాన్ని చూసి తడుకోలేక వెళ్ళిపోయారు కొంతమంది. సో అక్కడ రక్షణ అనేటువంటిది ఎలా అయిందంటే ఆయన తన సంకల్పం ద్వారా అయింది. సో ఆ సంకల్పం అనేటువంటిది పరిపూర్ణం చెందినటువంటి మనిషి కావాలి అంటే మనిషిలో ఉండేటువంటి కొన్ని నెగిటివ్స్ అనేటువంటి చచ్చిపోవాలి. సో మనిషిలో ఉండేటువంటి కొన్ని తరగతి లిమిటేషన్స్ చెప్పిపోయి అన్లిమిటెడ్గా బౌండ్లెస్గా ఉండేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిన్సిపల్కి ఎవేకన్ చేసేటప్పుడు మనిషి అనేటువంటి దాని ఒక షెల్ని బ్రేక్ చేసి ఆ హైయర్నెస్ తీసుకెళ్ళేటప్పుడు ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే క్రూసిఫికేషన్. సో అప్పుడు ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది ఒక లిమిట్గా ఉండేటువంటిది కాస్త క్రూసిఫై అయిపోతుంది. అయిపోతే ఏమిటవుతుంది, సోల్ అనేటువంటిది హైయర్ లెవెల్లోకి వెళ్తుంది. మనకు అర్థం చెప్పుకోవడం కోసం క్రూసిఫికేషన్ అంటే ఏదో చనిపోవడం, శరీరాన్ని ఏదో ఫైర్ చేయడం అని చెప్పుకున్నప్పటికీ కూడా దాని తర్వాత హయ్యర్ సైన్స్లో ఎలా పనిచేస్తుందంటే ఒక సోల్ని ఎలివేట్ చేయడం అంటారు. మాస్టర్ గారు చాలా అద్భుతమైనటువంటి ఒక సమాధానం చెప్పారు, అంటే ఒక మంచి ఇంటర్ప్రిటేషన్ చెప్పారండి. ఒక బర్త్ నుంచి ఇంకో బర్త్కి వెళ్ళడం అంటే ఏంటంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. 4th క్లాస్ పాస్ 5th క్లాస్కి వెళ్ళారనుకోండి, 4th క్లాస్లో టెక్స్ట్ బుక్స్లో నాకు ఆ పాఠం బాగా నచ్చింది కదా, 5th క్లాస్లో కూడా చదువుతాం అంటే వాళ్ళు ఒప్పుకోరు. 5th క్లాస్లో కొత్త టెక్స్ట్ బుక్స్ వస్తాయి, కొత్త సిలబస్ వస్తుంది, కొత్త ప్యాటర్న్ వస్తుంది. ఇదే టీచరు ఇంకొంచెం ఎక్కువగా క్లాస్ చెప్తుంది, వేరే సబ్జెక్ట్స్ ఉంటూ డీల్ చేస్తుంది అదే టీచర్ వచ్చినప్పుడు. ఏమిటంటే వీళ్ళని ఎక్కువ లెవెల్ పెంచాలి ఇంకా. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇచ్చేటువంటి విద్యుత్ ఒక క్వాంటిటీ ఎక్కువ ఇవ్వాలి. 4th క్లాస్లో ఇచ్చినటువంటిదే మళ్ళీ 10th క్లాస్లో కూడా ఇస్తే కుదరదు. అక్కడ కొంచెం నాలెడ్జ్ని ఎక్కువ ఇవ్వాలి, అక్కడ సబ్జెక్టులు ఎక్కువ ఉంటాయి, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వేరే విషయాలు కూడా ఒకే దగ్గర అనుసంధానం చేసుకోవాల్సి వస్తుంది, అంతే కదా. 3rd క్లాస్ 4th క్లాస్ ఏం చెప్తారు, పద్యాలు నేర్పిస్తారు, ఆ వలివేడి నేర్పిస్తారు. టీచర్ ఒకసారి చెప్తే స్టూడెంట్స్ 2-3 సార్లు చెప్తారు, దానివల్ల ఏంటంటే కంఠస్థం వచ్చేస్తుంది. 4th క్లాస్ వెళ్ళిన తర్వాత ఏంటవుతుంది, పద్యాలన్నింటి కూడా అర్థాలు వివరిస్తారు, ఏదో ఒక మాటకి అర్థాన్ని వివరించి దాని తర్వాత భావాన్ని చెప్తారు. నిజంగా కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమిటవుతుంది, వీళ్ళ లైఫ్లో అది ఎప్పుడప్పుడు ప్రాక్టికల్గా వర్క్ అవుతుంది. అయినప్పుడు వాళ్ళకి ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట. అంటే ప్రాక్టికల్గా ఎప్పుడైతే గుర్తొస్తుందో వచ్చినటువంటిది ఇనిషియేషన్ కనుక మనం అనుకుంటే అంటే అప్పుడు ఇది గుర్తు రావాలి వాడికి.
దానికి అప్లికేషన్ కనుక గుర్తొచ్చి చెప్పగలిగితే రిజిస్ట్రేషన్ అయితే దాని వెనకాల తెలియకుండా ఇన్ని ప్రాసెస్లు రన్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా గుర్తొచ్చి ఇనిషియేషన్ వైపు మనం వెళ్తాం అనేటువంటి మన తల లక్ష్యం ఏంటంటే ఇది. కానీ ఇదంతా కూడా మన తలకు అండర్గోయింగ్ అయ్యేటువంటి ప్రాసెస్ అని తెలిసినప్పుడు ఏంటవుతుంది, మనిషిలో ఉండేటువంటిది చైతన్యం అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ చైతన్యాన్ని ఏంటంటే మనం రిసరక్షన్ అనేటువంటి పేరుతో తీసుకునేదంటే ఎసెన్షన్ అనుకోవచ్చు. రిసరక్షన్ లేదంటే మనకు తెలిసినట్టుగా మనకి రీఅపియరెన్స్. సో క్రైస్ట్ కోసమే ఎందుకు మనం ఇవన్నీ వాడుకుంటాము, ఇవన్నీ కూడా ఏంటంటే క్రైస్ట్ తలక లైఫ్లో ఉండేటువంటి జీసస్ తలక క్రైస్ట్ తలక లైఫ్లో ఉన్నటువంటి 5 మేజర్ ఈవెంట్స్ కింద ఇవన్నీ చెప్పుకుంటాం. బర్త్, బ్యాప్టిజం, సెర్మన్స్ ఆన్ ది మౌంట్, క్రూసిఫిక్షన్ అండ్ రిసరక్షన్ అనేది అసెన్షన్ అనేటువంటి పేరులో తీసుకుంటాం. అంటే తిరిగి రావడం అనేటువంటి. తిరిగి ఎందుకు వచ్చాడు అంటే ఆయన మనిషిగా ఉన్నటువంటి ఆయన మహాత్ముడిగా ఎదిగి ప్రజల కోసం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్లో మళ్ళీ ఆయన తిరిగి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ది జీసస్ క్రైస్ట్ లైఫ్లో ఉన్నటువంటి 5 మేజర్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా. సో వీటిని ఆయన లైఫ్లో ఉండేటువంటి ప్రతి క్షణంలో కూడా ఆయన అనుసంధానం చేసుకునేటువంటి అంతా కూడా మనకి రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి బుక్లో ఉంటుంది. ఫర్దర్గా ఇంకా ఆయన తర్వాత లైఫ్ మొత్తం. సో జీసస్ క్రైస్ట్ లైఫ్లో ఉండేటువంటి 5 మేజర్ ఈవెంట్స్ మనకి వీటిని కనిపిస్తుంటాయి. సో వీటి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళి కనుక మనం ఆలోచించగలిగితే ఈ లైఫ్లో ఉండేటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఎలా ఆపరేట్ అవుతాయి మనలోని అంటే మన తాలూకా మైండ్ లెవెల్లోని, యాక్టివిటీలోని, పరిసర ప్రాంతాల్లోని మనకే పనిచేస్తుంటాయి. సో ఇవన్నీ కనుక ఒక స్టేజ్ కింద లెక్క వేసుకెళ్ళితే జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే ఇటువంటి తాలూకా అవతారాలు, ఇటువంటి తాలూకా నేచర్తో ఉన్నవి ప్రతి జాతిలో కూడా కొన్ని ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటాయి. కొంతమంది మానవులు వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే పలానా రోజు నేను దేహత్యాగం చేస్తాను వాళ్ళు అనౌన్స్ చేస్తున్న వాళ్ళుగా ఉంటారు. షిరిడి సాయిబాబా గారు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ వీళ్ళ తాలూకా అవతారాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ముందు ప్రొటెక్ట్ చేసుకుంటారు. పలానా రోజు నన్ను జీవ సమాధి చేయండి. చేసినప్పుడు ఏమిటవుతుంది అంటే నా తాలూకా ఆత్మ ఈ సమాధిలో కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నా తాలూకా అవతారం అంటే భూమి మీద వస్తుంది. అగైన్ రీఅపియరెన్స్ అయినట్టు అక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఇప్పటికీ కూడా రాఘవేంద్ర స్వామి బృందావనంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే స్వామివారి తనకు జీవ సమాధి అంటారు. వాడు సమాధి అంటే ఒప్పుకోరు, జీవ సమాధి అంటారు. అంటే ఆయన స్టిల్ హీస్ అలైవ్ దేర్. ఉంటుందా అంటే అక్కడికి వెళ్ళి నిజంగా ప్రార్థించుకుని స్వామివారి ప్రకటిస్తే ఆయన ఉంటుందంటే ఉంటుంది. ఆయన తన లక్షణం ఉంటుందంటే ఉంటుంది. భీమసేన్ జోషి లైఫ్లో జరిగినటువంటి ఫ్యాక్ట్ ఇది. అంటే భీమసేన్ జోషి ఉన్నారు కదా, ఆయన లైఫ్లో జరిగినటువంటి యథార్థమైన సంఘటన ఇది. ఆయన ఒకరోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన తనకు గొంతు పోయింది. ఆయన గొంతు పోయింది. ఆయన మాట్లాడలేకపోయాడు, కొన్నాడు పాటలు పాడలేకపోయాడు, ఆయన గొంతు పోయింది. రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన రాఘవేంద్ర స్వామి తనకు సాక్షాత్కారం అయింది. ఆయన అయిన తర్వాత ఆయన అప్పుడు ఆయన అభంగవాణి కీర్తనలు కూడా మొదలుపెట్టాడు. ఆయన ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆయన వాయిస్ వచ్చింది. పండిట్ భీమసేన్ జోషి లైఫ్లో జరిగినటువంటి యథార్థ సంఘటన అంటే వేరే 40-50 years క్రితం జరిగినటువంటి ఫ్యాక్టరీ ఏమి వచ్చింది ఉంటాయి కదా. మా అయితే 30-40 ఏళ్ళ క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. అంటే ఆయన తాలూకా రాఘవేంద్ర స్వామి వారి తాలూకా ప్రెసెన్స్ అనేటువంటిది ఆయన అప్పుడు ఎక్స్పీరియన్స్ చేయగలిగాడు. పండిట్ భీమసేన్ జోషి లైఫ్లో జరిగినటువంటి మహా సంఘటన. అక్కడికి వెళ్తే ఆయన కథలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చంద్రభాగ నది పక్కన ఆయన ఉంటుండగా ఆయన జరిగినటువంటి సంఘటన ఇది. రాఘవేంద్ర స్వామి వారి దర్శనం అయింది ఆయనకి. ఆయన అతనికి ఈ రోజు నుంచి నువ్వు పాడతావు, ఎందుకు నేను చూసుకుంటానంటే ఆయన వరవచ్చినట్టుగా కూడా ఉంటుంది ఫ్యాక్ట్. అంటే నమ్ముకున్నటువంటి వ్యక్తికి కానీ, ఒక అపాయం ఉన్నటువంటి వ్యక్తికి కానీ, లేదా దాన్ని రక్షించడం కోసం కానీ ఈ అవతారం అనేటువంటిది, ఈ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి అవతారం అనేటువంటిది ఏ స్టేజ్లోనైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఇది ఇలాగే జరగాలి అనేటువంటి దానికి ఏం రూల్ లేదు మనకి. కానీ జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుందన్నారు. ఎందుకంటే అది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి హెల్ప్. అది మనకి ఇచ్చినటువంటి అభయం ఒక రకంగా అంతే. నేను వస్తాను కదా మీకు ఎందుకు అన్నాడు ఆయన. ఏ రూపంలో వస్తానంటే ఆ వ్యక్తి కూడా మనకి తెలియాలి అంతే. సో దీన్నే మనకి అర్థం చెప్పుకోవడం కోసం వేదాంత మన స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ప్రకారం లేదంటే వేదాంత జ్యోతిష ప్రకారం కూడా ఇది సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగుగా మన శరీరంలో ఎలా టచ్ అవుతుంది అనేటువంటిది అంతా కూడా ఇంకా మనకి నెట్గా కనిపిస్తుంది. మనకు కనిపించేటువంటి ప్రతి ఫ్యాక్టర్లో కూడా ఏదో ఒక కాస్మిక్ సింబాలిజం కలగా మీనింగ్సే అయి ఉంటాయి అన్నీ కూడా. కాకపోతే ఏంటంటే వెతుక్కోవడం మనకు తెలియాలి అంతే. ఆ కీ అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు. ఆ కీని కరెక్ట్గా ఏ హోల్లో పెడితే ఏ డోర్ ఓపెన్ అవుతుందంటే మనకు తెలుసుకోవాలి. అది మాత్రం మన మనుషులుగా వదిలేశారు. ఎందుకంటే వీళ్ళ తరగ విద్యత అనేటువంటి దానికి కొలమానం అనేటువంటిది ఏం లేదు. వీళ్ళ ప్రపంచంలో ఎన్ని పనులైనా వీళ్ళు చేయగలరు, ఏ పని చేయకుండా సౌందర్యంలో కూడా కూర్చోగలరు. కాబట్టి ఆ రెండు పిక్స్ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి సో ఆ అడాప్టబిలిటీ అనేది వీళ్ళకి చూసుకోవాలనే దాంతో మనకి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ రీఅపియరెన్స్ అనేటువంటి దాని వెనకాల, ఈ ఫ్యాక్టర్ వెనకాల ఇంత రకమైనటువంటి ఒక ప్రజలు కనిపిస్తుంది. సో జాగ్రత్తగా కొంచెం డీప్గా వెళ్తే సింబాలిజమ్స్ మనకు కనిపిస్తుంటాయి. ఈయన ఒక రోజు ఈయన పశువులు ఏమీ మేపుకుంటూ ఉండేవాడు కదా. ఈయన తీసుకెళ్ళి గొర్రెలు గట్రాన్ని మేపుకుంటూ ఉండేవాడు కదా. సో రోజు ఆయనకు వెళ్తుంటాడు కొండ మీద. వెళ్తుంటే ఒక ఆడలో కనిపించింది.
ఒక ముసలి ఆవిడలో కనిపించింది. పాపం బాగా ఎండగా ఉంది. ఒక రాయి తల నీడ కింద ఆవిడ కొంచెం పక్కన కూర్చుంది. అయ్యో అవ్వ ఇక్కడ కూర్చున్నావా అని దేవుడుకున్నట్టు ఆవిడకి కళ్ళు వచ్చాయి. ఆవిడకి చేతులు ఏదో పుష్టి వ్యాధి ఉంటే అది బాగుపడిపోయింది. ఆవిడకి నడవలేనటువంటి స్థితిలో ఉంటే ఆవిడ నడవడం మొదలుపెట్టింది. అంతవరకు అనారోగ్యంగా ఉన్నటువంటి ఆవిడ చాలా ఆరోగ్యవంతురాలైంది. ఈయన ఆవిడని స్పృశించేటువంటి టైంకి ఆవిడకి కళ్ళు లేవని, పుష్టి వ్యాధితో బాధపడుతున్నారని, అనారోగ్యంతో ఉన్నదని ఇంకేమీ తెలియదు కదా. ఈయన ఏమి చేశాడంటే ఆవిడ తాలూకా బాధని కొంతవరకైనా ఏదైనా చేద్దాం ఆవిడ కోసం చెప్పి ఆవిడ తిరిగి ముట్టుకున్నాడు. బై టచ్ ఆవిడకి ఏమిటైందంటే ఆవిడ మొత్తం శరీరం అంతా కూడా భ్రమిపోతుంది ఒక టచ్తో. ఏమిటైంది అసలు యాక్చువల్గా ఆ టైంలో జరిగిన ఫ్యాక్టర్ ఏంటంటే ఈయనలో ఉండేటువంటి ఒక వైటల్ ఎనర్జీ ఒక టచ్ ద్వారా అవతలవాడికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళగలిగింది అంటే ఈయన కోసం బతకలేదు, అందరి కోసం బతికాడు. ఈయన తాలూకా మోటివ్ ఏమిటి అంటే సెల్ఫ్లెస్ వర్క్. స్వార్థం అనేటువంటిది ఏ కోసమైనా లేనటువంటి ఒక వ్యక్తి ప్రపంచం కోసం యజ్ఞార్థమై పనిచేసినటువంటి ఒక సోల్ ఆ బాడీలో ఉంది కాబట్టి ఆయన చేసేటువంటి ప్రతి వర్క్ కూడా యజ్ఞార్థమే అయిపోయింది. అటువంటిదే మనకు కొంచెం జాగ్రత్తగా మన రామాయణంలో చూసుకోగలిగితే అహల్యకి మోక్షం ఇచ్చినటువంటి రాముడిలో కనిపిస్తుందండి. ఆయన అనుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఏదో అడవిలో ఆ నది పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అనుకోకుండా రాయికి ఏదో కాలు రాయి తగ్గింది. ఆ రాయి కాస్త ఒకసారి ఒక లేడీ ఒక ఆడ కింద మారిపోయింది. అహల్యకి శాప విమోచనం అయింది అక్కడ. అంటే అంతవరకు రాముడి పాదం అనేటువంటిది తగలనటువంటి భూమిగా ఉన్నటువంటిది హలవు కానటువంటి భూమి అనే ఉద్దేశం. ఈకేగా చిన్నటువంటి లాంగ్వేజ్ చెప్పాలంటే హలవు కానటువంటి భూమి అలా ఎప్పుడైతే ఉంటుందో దానికి రాముడు అనేటువంటి ఒక స్పర్శ పడినప్పుడు ఏమిటవుతుందంటే అందులో నుంచి చిగురు వచ్చిందన్న. చిగురు వచ్చిందంటే భూమి అనేటువంటి సాగు చెందడానికి రెడీగా ఉన్నట్టుగా ఒక అర్థం. రెండోది ఏంటంటే ఏమి లేనటువంటి ఒక సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటిది ట్రాన్స్ఫార్మ్ అయ్యేది ఒక అర్థం వస్తుంది. నిజంగా ఒక చైతన్యవంతమైందండి. నిజంగా ఆ రాయికి లైఫ్ ఉన్నదా లేదా అంటే ఒక శిల అయినప్పుడు తెలుస్తుంది ఆ రాయికి లైఫ్ ఉందా లేదా. ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయి ఏమిటంటే అర్థంగా ఉంది, ఇబ్బందిగా ఉందని అనుకుంటాం. నిజంగా మంచి చిత్రకారుడు గారు లేదా ఒక మంచి స్కల్ప్టర్ ఎవరైనా దాని మీద విగ్రహం చెక్కాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆ రాయికి లైఫ్ ఉన్నదా లేదా అనేది. అంటే అందులో ఉండేటువంటి జీవాన్ని గుర్తించేటప్పుడు ఏమిటవుతుందంటే వీళ్ళకి అనుకోలేదు. మేష చెప్పినట్టుగానే ఉంటుంది. ఏదో కృష్ణుడు గౌతమగిరి పర్వతం ఒకసారి అవుతాడు, కనిపించిన ప్రతి కొండని తర్వాత ఎత్తిలేదు. అలాగే రాముడు కూడా అయ్యో నేను ఒకసారి కాలు పెడితే ఒక అయిపోయింది అని చెప్పి కంపెనీ ప్రతి రాయితే కాలు పెట్టుకుని అయిపోలేదు ఆయన. అంటే వాళ్ళ తర్వాత నేచర్ ఏమిటవుతుంది అంటే అదే అలా పనిచేస్తుంది అంతే. వాళ్ళకి తెలుసా లేదా అంటే అవతారం ఉంటుంది కాబట్టి కొంతవరకు తెలుస్తుంది, వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏమిటవుతుందంటే వాళ్ళకి పని చేయాలి, వాళ్ళ కర్తవ్యం ఉంటుంది. వాళ్ళ కర్తవ్యం ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక డ్యూటీతో వాళ్ళకి వివేకమే ఉంటుంది తప్ప. కాబట్టి వాళ్ళు ఈ పని చేయాలంటే వాళ్ళు దానికి వెళ్ళిపోతారు. అందుకని మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక్కసారి నేను కూడా కూర్చుంటాం కదా, అయితే ఇప్పుడు ఏమిటి చేయాలి అడుగుతుంటారు మమ్మల్ని. అంటే వాళ్ళకేంటూ ఉండేటువంటి వర్క్ పర్సనల్ వర్క్ అనేటువంటిది వాళ్ళకి ఎప్పుడు ఉంటుందన్నారు. లైక్ మై ప్లాన్ బి అన్ ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్. దాంట్లో వాళ్ళు ఎప్పుడు 24 hours లివ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమిటవుతుంది, వాళ్ళ తనకు వర్క్ అనేటువంటిది వాళ్ళకి ఎదురుకుండా వస్తుంది. వాళ్ళ తనకు వర్క్ అనేటువంటిది వాళ్ళకి ఎదురుకుండా సాక్షాత్కరించి కనిపిస్తూ ఉంటుంది. అదే వాళ్ళ వర్క్ అన్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళు అడుగుతుంటారు ఇప్పుడు ఏమి చేయాలి అంటే ఏమి చేయాలంటే ఏం చెప్తాం మాస్టర్, ఏదో వర్క్ ఉంటుంది కదా చూసుకుంటాను అలా ఉన్నప్పుడు ఎవరో వస్తారు, ఏదో క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ అయిపోతుంది, దానికి ఏదో క్వశ్చన్ ఇస్తారు, అదే ఆన్సర్ ఇస్తారు, ఏదో మందులు ఇస్తారు, లేదంటే మీరు ఒక ఆర్టికల్ కింద వచ్చేస్తుంది అక్కడికి. అప్పుడు ఏమిటవుతుందంటే వాళ్ళ తనక వర్క్ అనేటువంటిది వాళ్ళు వెతుక్కుని వస్తుంది. వచ్చినప్పుడు ఏమిటవుతుందంటే అదే వాళ్ళ తనక పని వాళ్ళ ద్వారా తరగాలి కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చిందంటారు. ఆ వర్క్ అక్కడితో ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇంకో రోజు ఇంకో వర్క్ వస్తుంది. ఏమీ లేనప్పుడు ధ్యానము పూజలో మెడిటేషన్ తీసుకుంటారు, గురుగారు తెచ్చుకుంటూ హాయిగా రెస్ట్ తీసుకుంటారు. దాని నుంచి ఇంకో వర్క్ ఉంటుంది. ఎందుకు ఉండదు అంటే వాళ్ళ కోసం వాళ్ళు బతికే వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. 10 మంది కోసం బతికేటువంటి వాళ్ళైతే వాళ్ళ వర్క్ని 10 మంది నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళకి అది వస్తుంది. ఆ టైం ఎప్పుడు వస్తుందంటే మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం. మన డిసెంబర్లో మాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఈ రోజు నుంచి ఒక వర్క్ చేయండి, మధ్యాహ్నం పూట ముద్ద ఎత్తే ముందు ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు నేను ఎవరికైనా ఉపయోగపడ్డాను అంటే తినమన్నారు. ఉపయోగపడలేదు అయినా కూడా తినమన్నారు, ప్రపంచానికి బాకీ పడ్డామని గుర్తుపెట్టుకోమన్నారు. నిజంగా కొన్నాళ్ళు చేస్తే ఏమిటవుతుందంటే నిజంగా మన సహాయం కూడా వచ్చేటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తుంటారు. మనకి ఫోన్లు చేయడం లేదా మనకి అవసరం కూడా ఏదో చేస్తారు. ఎవరో ఫోన్ చేస్తున్నారు వాళ్ళని. కాబట్టి మనం ప్రిపేర్ కనుక అయి ఉంటే మనకు వచ్చేటువంటి పనులు కూడా అలా వస్తుంటాయి మన దగ్గర. మనం ప్రిపేర్ లేకపోతే మన దగ్గర రాదు. ఎందుకంటే మనం ఇబ్బంది పెట్టడం కాదు, ప్రపంచం కానీ ప్రకృతి కానీ మనం ఇప్పుడు ఇబ్బంది పెట్టదు. మనం సుఖంగా ఉండడం కోసం ప్రకృతి మనకు అన్ని సదుపాయాలు ఇస్తుంది కదా.
సో అలాంటిది మనమే ఇబ్బంది పడ్డాం అనుకోండి, మన ప్రకృతి కూడా మనకి ఏం వర్క్ చేయదు. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యి ఉంటే మనకు అవకాశం అనేది వస్తుందంట. కాబట్టి మన ప్రిపరేషన్ లెవెల్స్ని మనం ఎప్పటికెప్పుడు మార్చుకుందుకు ఏం చేయాలంటే పురాణాలు చదువుకోవడం, పరమ గురువుల గురించి, ఋషుల గురించి, మునుల గురించి, వాళ్ళు చేసినటువంటి వర్క్స్ గురించి మనం తెలుసుకోవడం మన దానికి లక్షణం అయి ఉంటుంది. ఆ తెలుసుకునేటువంటి విధానం కూడా ఎప్పుడు ఎలా మారుతుందంటే ధర్మాన్ని బట్టి మారిపోతుంది. ఒకరికి 10 మందిని ఏదో యుద్ధం చేసో లేదా సాయుధ పోరాటం చేసో కాపాడాలనేటువంటిది ఒక రకంగా అర్థమవుతుంది. కొంతమందికి ఏం లేదు, అవతల ఏం చెప్పినా సరే వినడం, సత్యాగ్రహం ద్వారా పోరాడాలంటే ఒకరికి అర్థమవుతుంది. ఇంట్లో ఏది కరెక్ట్ అంటే 2 కరెక్ట్. ఈ తప్పు అని మనం ఎప్పుడు చెప్పలేం. ఎందుకంటే ఈ తప్పు అని చెప్పాలంటే ఏది కరెక్టో మనం ముందు ప్రూవ్ చేయగలగాలి. ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పగలగాలంటే ప్రకృతి ఎందుకు ఇచ్చింది రెండు కరెక్ట్ కాదు, 2 తప్పు కాదు. ఎందుకు అవుతాయంటే ఏ సందర్భాన్ని బట్టి, ఏ టైంని బట్టి ఆ టైం దగ్గర పనిచేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళ తనక ధర్మం అనేటువంటిది వీళ్ళ తన లైఫ్ మొత్తాన్ని కూడా ఆచరించడానికనే మనకు కనిపిస్తుంది. పరమ గురువులు, మన మాస్టర్ అందరూ కూడా. అంటే మేషా చెప్పినట్టుగానే కనిపించిన ప్రతి కొండని ఆ తర్వాత ఆయన ఎందుకు ఎత్తలేదంటే అవసరం లేదు. నేను కొండ ఎత్తగలను కదా అని అనుకోలేదు. ఆయన అవసరం వచ్చింది ఎదుగుకుండా కనిపించి ఎత్తాడు, మొత్తం రక్షించగలిగాడు. అదే తత్వం అయి ఉంటుంది. ఆ తత్వాన్ని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకోవడం చేయగలిగితే ప్రపంచాన్ని మనం హెల్ప్ చేసుకునే అవుతాం. ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళకి అట్లీస్ట్ మనం కొంతవరకు స్వాతంత్రం కలిగించిన వాళ్ళమే ఉంటాం. ఎవరితో సార్ మళ్ళీ మనకే అన్నారు. మాట్లాడినటువంటి ఒక పెద్ద పైథాగరస్ ప్రిన్సిపల్ ఉంటుంది. ప్రపంచంలో నువ్వు చేయగలిగినటువంటి బిగ్గెస్ట్ వర్క్ ఏంటంటే ప్రపంచంలో ఒక మూర్ఖుడిని తగ్గించిన చాలు, అదే నేను ప్రపంచంలో వర్క్ అంటాను. ఎవడా మూర్ఖుడు అంటే ఎవరికి వాడే అన్నారు. అంతే. అంటే నువ్వు బాగుపడితే చాలు ప్రపంచం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. నేను త్వరగా సారాంశం మాట్లాడాను. ప్రపంచం కోసం మార్చడం కోసం నువ్వేం పెద్ద మైకులు పెట్టి, సభలు పెట్టి, ట్రాఫిక్ జాములు చేసి నువ్వేం చేసేయాల్సిన పని ఏం లేదు. ఒక్క మూర్ఖుడిని మార్చు ప్రపంచంలో చాలు, ప్రపంచం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఎవరైనా మూర్ఖుడు అంటే మరి మనమే అన్నారండి. అంటే నువ్వు బాగుపడితే నువ్వు చూసిన ప్రపంచం మొత్తం బాగుపడుతుంది. ఎలా అవుతుంది అంటే మనం బాగున్నాం అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుపడతానే మనకు కనిపిస్తారు. మన పర్సెప్షన్ లెవెల్ మారుతుంది కదా. మనం ఏదో చెప్పుకున్నాం, కృష్ణుడు వచ్చి ధర్మరాజుని దుర్యోధనుని అడిగినటువంటి కథగా ఉంటుంది. చెప్పాను కదా ఒకసారి. ధర్మరాజుని అడిగితే ప్రపంచంలో ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే, నేనే కొంచెం తక్కువ మంచి వాళ్ళేమో అనుకున్నాడు. దుర్యోధనుడు తిరిగితే ప్రపంచంలో ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ వదలే, ఒక్కళ్ళు మంచితనం నీకు నిజాయితీ లేదన్నాడు. అప్పుడు చెప్తాడు కృష్ణుడు, నువ్వు ఎలా ఉంటావో అవతల వాడు నీకు అలా కనిపిస్తాడు, నీకు ప్రతిబింబం కింద కనిపిస్తాడు. అంటే తప్ప వాడు వేరే ఉండడానికి ఉండదని ఆ కథ సారాంశం. సో ఈ రీఅపియరెన్స్ అనేటువంటిది మనకు ఎలా కనిపిస్తుంది అంటే మనం ఎలా ఎవేకన్ అవుతామో మనకు అలా కనిపిస్తుంది. జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయినట్టుగా, ఆయన తిరిగి మళ్ళీ ఉద్యమించినట్టుగా ఆలోచిస్తే మనకు అలాగే కనిపిస్తుంది. జ్ఞానం అనేటువంటి సముపార్జన కోసం ఉండేటువంటి వాళ్ళలో అజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే ప్రబలపోతుందో జ్ఞానం అనేటువంటిది మళ్ళీ తిరిగి వస్తుంది అనేటువంటి అలా ఆలోచిస్తే ఇది జ్ఞానం కింద అలా కనిపిస్తుంది. ఇంకా కొంచెం డీప్గా భగవద్గీతలోకి వెళ్తే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట ఇంకా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. బీజం మాం సర్వభూతానాం విద్యుపార్థ సనాతనం. అంటే అన్నింటిలో ఉండేటువంటి ఆ బీజం అనేటువంటిది ఏదో ఉంటుందో అది మళ్ళీ నేను అవన్నీ అంటే మళ్ళీ నేను సనాతనం ఉన్నాయి అన్నాడు. అంటే అన్నింటిలో ఉండేటువంటి ఆ కోర్ ప్రిన్సిపల్ నేనే అయి ఉంటాను. కాకపోతే ఒక ఫామ్లో ఒక రకంగా కనిపిస్తుంటాను, ఒక మొక్కలో ఒక పండు కింద కనిపిస్తాను, ఒక మహావృక్షంలో ఆ వృక్షం తర్వాత వేళ్ళ కింద కనిపిస్తుంటాను, తిరిగి మళ్ళీ భూమిలో పెట్టినట్టు వేళ్ళ కింద కనిపిస్తాను. లేదు ఏదో ఒక నడిచేటువంటి తావు ఉంది, ఆ తావులో ఉండేటువంటి బేస్ కింద కనిపిస్తాను. ఒక పారేటువంటి సెలయేరు ఉంది, ఆ సెలయేరులో ఉండేటువంటి నీళ్ళ కింద కనిపిస్తాను. నువ్వు చూడగలిగేటువంటి ప్రతి దాంట్లోనూ కూడా ఆ ఉండేటువంటి ఆ బీజం ఏదైతుందో అది మళ్ళీ నేను అన్నాడు. బీజం మాం సర్వభూతానం, అన్నింటిలో ఉన్నటువంటి బీజాన్ని మళ్ళీ నేనే అన్నాడు. ఆ బీజం అనేటువంటి ఎలా పనిచేస్తుందంటే ఒక మనిషి లోపల ప్రాణంలో పనిచేస్తుంది. ఒక మొక్క లోపల ప్రాణం అంటే దానికి వచ్చేటువంటి ఫ్రూటో లేదా ఏదో ఫ్లవర్ కింద కనిపిస్తుంది. ఒక యానిమల్లో అనుకోండి దాని తర్వాత లక్షణం కింద కనిపిస్తుంది. ఆవులో ఉండేటువంటి బీజం ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనకి అది పాలిసింగ్లో కనిపిస్తుంది. ఏమీ లేనటువంటి ఒక ఆవు దగ్గర నుంచి అంటే ఆవులోనే సంస్థ ఉన్నప్పటికీ కూడా మన ఫిజికల్గా మనకి కనపడదు. గట్టి దీని తర్వాత పాలిస్తుంది. హ్యూమన్ స్కోప్ లేదన్నారు. సో మన దానికి వేస్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది. దాని తర్వాత వేస్ట్ కూడా పనిచేస్తుంది మెడిసిన్ పర్పస్. 4000 రోగాలకి గోమూత్రంతో వైద్యం చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు అమెరికా వాళ్ళు చెప్తున్నారు. మనకి చరకుడు సుశ్రుతుడు వాడు చెప్పినటువంటిది ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని మర్చిపోయాం. కాబట్టి ఈ రోజు ఇంటర్నెట్లో వాడు కూడా వెబ్సైట్లో రిలీజ్ చేశారు కానీ మనం రెగ్యులర్గా చూసేస్తుంటాం, వాటిని లైక్లు కొడతాం, షేర్ చేస్తాం. ఎందుకంటే ఉన్నటువంటిది అది మన తర్వాత సనాతనమైన ధర్మం. అది దాన్ని మనం మర్చిపోయి కొత్త వాడు కూడా మనం మళ్ళీ గుర్తు చేస్తుంటాడు. సో మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ రీపేరెన్స్ అని మనకు వస్తుంది. ఎప్పుడైతే మనకు వస్తుందో అంటే అది మళ్ళీ ధర్మం కాబట్టి వస్తుంది. అవతల వాడిని తప్పులు అనుకునేది లేదు. మనం ఒక విషయాన్ని మర్చిపోయినప్పుడు ఆ విషయం మనం గుర్తు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మహానుభావుడే మనకి. సో ఇంటర్నెట్, ఈ సైన్స్ మీ వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఈజ్ ఆర్ ఆల్సో అగైన్ ఎ సోర్స్ ఆఫ్ ద డివైన్ అవతార్స్. లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత సోర్స్ అని? ఎక్కడో అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది లేదా అక్కడ ఏదో ప్రమాదం జరిగిందంటే నెక్స్ట్ సెకండ్ మనం ఇక్కడ తెలుసుకోవట్లేదు.
అమెరికాలో వరద చేయడానికనే అమెరికాలో వరద వచ్చిన విషయం అమెరికా కన్నా ముందు మనకు తెలుసుకుంటుంది. ఒకసారి శాటిలైట్లు ఇంటర్నెట్లు రెడీగా ఉన్నాయి మనకి ఫాస్ట్గా. టెక్నాలజీ అనేటువంటిది కూడా అవతారం కిందగా మనం చూడగలిగితే ఈ కమ్యూనికేషన్ అనేది అంత ర్యాపిడ్గా పనిచేస్తుంది. ఈ కమ్యూనికేషన్ ఇంత ర్యాపిడ్గా ఎందుకు పనిచేస్తుంది అంటే ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఒక లేయర్లో ఉండేటువంటి నాలెడ్జ్ని ఇంకో లేయర్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకుని తీసుకెళ్తుంటుంది. సో అక్కడ కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పుకోవాలంటే మెర్క్యూరీ తలకి యాక్టివిటీ అయి ఉంటుంది. సో మెర్క్యూరీ తలకి యాక్టివిటీ మళ్ళీ ఈ కమ్యూనికేషన్ కింద మనం వచ్చేస్తాం చెప్పుకోవచ్చు మనం. అంటే ఒక లేయర్లో ఉండేటువంటి దాన్ని ఫిజికల్ లేయర్లో తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేయగలిగేటువంటి ఒక నేచర్ కింద కనిపిస్తుంది. హైయర్ ప్లేన్లో ఉండేటువంటి దాన్ని డీసెంట్రలైజ్ చేసి లోయర్ ప్లేన్స్కి ఇచ్చి మనల్ని మళ్ళీ ఇనిషియేషన్ వైపు తీసుకెళ్ళగేటువంటి ఒక శక్తి మళ్ళీ మెర్క్యూరీకి ఉంటుంది. ఈ మెర్క్యూరీకి ఉన్నటువంటి శక్తి మనకు ఎలా కనిపిస్తుంది, నారదుల రూపంలో ఒక ఇనిషియేషన్ ఇచ్చినగా, లేదంటే తుమ్మురుడు, నారదుడు, సనక సనందన, సనత్కుమార్, సనక సుజాతల వారు ఇటువంటి ఒక అవతారాల రూపంలో మనకు కనిపిస్తుంది. అన్ని అవతారాలు కూడా కోర్ ఎసెన్స్ మళ్ళీ మనకి మెర్క్యూరీ కింద కనిపిస్తుంది. అందుకని మాస్టర్ అన్నారు యారిస్లో మన యారిస్ గురించి మాట్లాడుతాం మనం చదువుకున్నాం తిరుగుతున్నాం. ఎవరన్నారు ప్లానెటరీ లెవెల్లో కాస్మిక్ లెవెల్లో పనిచేస్తున్న వాడికి యారిస్ లార్డ్ మెర్క్యూరీ కింద పనిచేస్తుందని చెప్పారు. అంటే ఫిజికల్ లేయర్ దాటి కొంచెం ప్లానెటరీ కాస్మిక్ లెవెల్లో పనిచేస్తే వాడికి మెర్క్యూరీ పనిచేస్తుంది అన్నారు. ఇంకా హైయర్కి లెవెల్లో వెళ్తే వాడికి యురేనస్ పనిచేస్తుంది అన్నారు. అవును కదా, ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి అయితే మార్క్స్ పనిచేస్తుంది. కొంచెం స్పిరిచువల్ ఎలివేటెడ్ అయ్యి మాస్టర్ లెవెల్లో ఉండి 10 మందిని ట్రీట్ చేయగలిగి 10 మందిని కొంచెం ఒక దగ్గరికి తాడ మీద కూర్చోబెట్టి ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగేటువంటి వాడికి ఏంటంటారు మెర్క్యూరీ పనిచేస్తుంది. ఎందుకు మెర్క్యూరీ పనిచేస్తుంది అంటే వీడు అంటే ఎవరైతే ఉంటాడో వాడు ఆర్డర్ తీసుకుని రెడీ అయి ఉంటాడు. ఆ ప్రాసెస్లోని వాడు ముందు ఉంటాడు, వాడి తర్వాత ఉండేటువంటి వాళ్ళకి దాన్ని రిలీజెస్ ఇవ్వగలుగుతాడు. దిస్ ఆర్ ఫ్రమ్ దోస్ హైయర్ ప్లేన్స్, ఫ్రమ్ దోస్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ. దట్ ఈస్ అగైన్ ఏ సింబాలిజం ఆఫ్ మెర్క్యూరీ. సో ఇటువంటి మెర్క్యూరీ అనేటువంటిది ఏం చేయమన్నారు, దీనికి ఒక ఫామ్ ఏమి ఉండదన్నారు. కెమికల్లీ స్పీకింగ్ దీనికి ఒక ఫామ్ ఉండదన్నారు. పాదరసం దానికి ఒక ఫామ్ అంటూ ఉండదు. లిక్విడ్లో అంటే లిక్విడ్లో ఉంటుంది, సాలిడ్లో పోతే సాలిడ్ అయిపోతుంది. అందులో ఏం పెట్టినా అందులో లాగేసుకుంటున్నాను. సో సూర్యుడు ఈ మెర్క్యూరీ అనే ఈ బుధుడు లక్షణం కూడా జ్యోతిశాస్త్రంలో ఏం చెప్తారు, ఎవరితో కలిస్తే వాళ్ళు అయిపోతారంటే ఏం చెప్తారు. అవును కదా, ఆయనలో తీసుకుంటారు, వాళ్ళ తన క్వాలిటీస్ మొత్తం ఆయన చేస్తాడు. సూర్యుడితో ఉన్నప్పుడు ఇంకా క్వాలిటీస్ తీస్తాడు, జూపిటర్తో ఉన్నప్పుడు ఆయన క్వాలిటీస్ మళ్ళీ తీసుకుంటాడు. అంటే ఆ అడాప్టబిలిటీ అనేటువంటి దీనికి ఉంటుందన్నమాట. దీన్ని కొంచెం మన సీక్రెట్ డాక్టర్ ఆధారంగా చెప్పుకోవాలి అంటే సీక్రెట్ డాక్టర్లో ఉండేటువంటి ఇంకొక పేరు ఉంటుంది, ఆండ్రోగాన్ అనేటువంటి పేరుతో పిలిచారు. అంటే ద ఫామ్ విచ్ ఈస్ అబౌవ్ టు మేల్ అండ్ ఫీమేల్ లెవెల్. అంటే అక్కడ మేల్ అండ్ ఫీమేల్ అనేటువంటి ఒక సెక్షువల్ బైఫర్కేషన్ కింద డిఫరెన్సియేషన్ కింద కాకుండా ఈ రెండింటికి అతీతమైనటువంటి ఒక లెవెల్ కింద మనం అనుకుంటాం. దాన్ని మనం ఏం తెలుసుకుంటాం, అర్ధనారీశ్వర తత్వం అనేటువంటి పేరుతో తెలుసుకుంటాం. లేదా ఈ బౌద్ధ మతానికి వస్తే మనకి అవలోకితేశ్వరుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే బుద్ధుడి తాలూకా ఒక లేడీ ఫామ్ కింద దీన్ని మనం అన్వయించుకుని చెప్పుకోవచ్చు. మనకు ఉన్నటువంటి బ్రహ్మగారు కూడా అటువంటి ఒక స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. బ్రహ్మ వేరు సరస్వతి వేరు కాదు, ఇద్దరు ఒకే దాంట్లోనే ఉంటారు. కావాల్సినటువంటి సందర్భంలో ఒకడు ఒక రకంగా యాక్ట్ చేస్తుంటారు. దీనికి మనకు అద్భుతమైన చిన్న కథ ఉంది. చిన్నప్పుడు కృష్ణుడు ఈ బృందావనంలో ఉంటుండగా బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మదేవుడి కిందకు వస్తాడు. వచ్చినప్పుడు చూస్తాడు ఎవడు కృష్ణుడు ఏమిటి వీళ్ళు కారణం అనేది చూస్తారు. అంటే నారాయణుడి తాలూకా ఒక పరిపూర్ణమైన అవతారమే కృష్ణుడు అనే విషయం ఆయన మర్చిపోయి, అంటే ఇలా కథలా ఉంటుంది, ఆయన మర్చిపోయినట్టుగా వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడు. అందరికీ మోహించింది వాళ్ళందరికీ సమూహాశ్రం వేసి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోతాడు ఆకాశంలో. తీసుకెళ్ళిపోతే అలా అనుకోవచ్చు అర్థం పడడం కోసం. తీసుకెళ్ళిపోతే ఏంటవుతుంది, కృష్ణుడు అక్కడే ఉంటాడు. వాళ్ళకి కృష్ణుడు తెలుస్తుంది విషయం తెలిసి ఏం చేస్తాడు, ఆయనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరి రూపంలోకి మారిపోతాడు. ఆయన నుంచి ఒక్కొక్క రూపం బయటకు వచ్చేస్తుంటుంది. వచ్చి ఏమవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రెండ్స్ కింద మారిపోతారు. ఆవులను తీసుకెళ్ళిపోతాడు, ఆవుల కింద మారిపోతాడు ఆయన. కొన్నాళ్ళు కూడా ఉంటాడు వాళ్ళ బృందావనంలో. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక సంవత్సరం ఉంటాడు, కథ చెప్తారు. ఒక సంవత్సరం పాటు ఉన్న తర్వాత ఏమిటవుతుంది, బ్రహ్మదేవుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆయన క్షమించమని వేడుకొని నీ అవతారాన్ని నేను గ్రహించానని చెప్పి మళ్ళీ తీసుకుని ఎవరి రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆయన తర్వాత అవతారాలన్నీ కూడా ఆ రూపాలన్నీ కూడా మళ్ళీ ఆయనలో వెళ్ళిపోతాయి. అప్పుడు విరాట్ పురుషుడిని దర్శనమిస్తాడు. సో ఒక 1 year పాటు ఇటువంటి జరగడం అన్న మాట అర్థం ఏంటంటే ఒక 1 year సింబాలిజమ్స్ ఏ సర్కిల్ కంప్లీట్గా. సో పరిపూర్ణంగా ఒక వ్యక్తి ఉండాలి అంటే ఏమిటవ్వాలి, వాళ్ళలో ఉండేటువంటి చైతన్యం మొత్తం బ్రహ్మీభూతం చెందిపోవాలి. సో బ్రహ్మ తేజస్సుతో దాన్ని నిండిపోయినప్పుడు ఏమిటవుతుందంటే బ్రహ్మతేజం వెళ్ళిపోతాడు అన్నాడు. అప్పుడు ఈ బీజం మాం సర్వభూతానం అనేటువంటిది ఏమిటవుతుందంటే ప్రతి వాళ్ళని కూడా కృష్ణుడు దర్శనం అవుతుందన్నాడు. పతంజలి దీన్ని ఏమన్నాడు, చిత్తవృత్తి అయినటువంటి నిరోధం జరిగితే స్వస్వరూపంలో నిలబడతామని అన్నాడు ఆయన. మేడం లెవెల్స్కి ఏం చెప్పిందంటే ఆ డీప్లోకి వెళ్ళిపోతే సమస్త అందులోనే కనిపిస్తుంది అన్నది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా కూడా ఈ సనాతనమైనటువంటి ఆది పురుషుడు మళ్ళీ నేనే అన్నాడు. నా సుగారు పరమ పురుషుడు అన్నారు, పురాణ పురుషుడు అన్నారు, పురుషమేధం కూడా అన్నారు.
అంటే తనను తాను సాక్రిఫైస్ చేసుకుని పక్కడికి లైట్ ఇవ్వడం అనేది పురుషమేధం. పురుషమేధం అంటే ఏంటంటే తను సాక్రిఫైస్ అయిపోవడం, ద సాక్రిఫైసింగ్ స్టోరీ ఆఫ్ లార్డ్ పురుషమేధం. పురాణ పురుషుడు ది ఎసెన్స్ ఆఫ్ లార్డ్ ఇన్ ఆల్ ది అదర్ ఫార్మ్స్. ఆయన లూజ్ అయిపోయినప్పటికీ కూడా 10 మందికి వెలిగించాడు కదా. జీసస్ క్రైస్ట్ లెవెల్ జరిగినటువంటి కథ కూడా అదే కదా. ఆయన ఏం చేశారు, నా తాలూకా బ్లడ్ అనేటువంటిది మీకు ప్యూరిఫై చేసుకున్నాడు. లైక్ పెయిన్ బ్రింగ్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్ స్టేట్మెంట్ అది. అంటే బాధ అనేటువంటిది పడ్డం వల్ల కూడా అతను సఫరింగ్ రిలీజ్ అయిపోతున్నాడు, దానికోసం ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కల్చర్ కింద దాని బేసిస్ కింద మనకు అనిపిస్తే, మన ధర్మంలో కూడా అంటే మన హైందవ సాంప్రదాయం లేదా మన సనాతన భారతీయ ధర్మంలో కూడా ఇటువంటి ప్రిన్సిపల్సే మనకు చాలా ఎక్కువ రిపీట్ అవుతుంది. సో ఇవే పేరుతో ఉండకపోవచ్చు. నేను చెప్పినట్టుగా వాళ్ళ ఆ 5-fold విజ్డమ్కి వీళ్ళు మాస్టర్ అవ్వాలి వాళ్ళు అంటారు. ఈ 5-pointed స్టార్ వేసి 5-pointed స్టార్ వేసి వాళ్ళు అంటారు. మనం దీన్ని ఏం చెప్పుకుంటాం అంటే ఎయిర్ వాటర్ ఫైర్ స్పేస్ ఈతని చెప్పుకొని పంచస్వతి కరణేష్ మనం అంతా ఎక్కడ ఉంటుందండి. అంటే ఒక మనిషి 2 కాళ్ళు 2 చేతులు జాపుకుంటే ఎలా ఉంటుందో అక్కడ 5-pointed స్టార్ మనం దాన్ని డిఫైన్ చేసుకుంటాం. లేటర్ ఆన్ ఇది ఎలాగో ఈ సిస్టమ్ వాళ్ళు ఎలాగో పాడు చేసుకున్నారు. బట్ అఫ్కోర్స్ మనం కూడా కొంతవరకు దాన్ని ఒప్పించుకోవాలి, పాడు చేసుకున్నాం మనం కూడా. అంటే ధర్మం అనేటువంటిది ప్రబలుతుంది, అధర్మం అనేటువంటి ఎప్పుడు ప్రబలుతుంది అంటే ఇటువంటి రోజుల్లో ప్రబలుతుంది. అసలు సోర్స్ తెలియకుండా ఫాల్స్ కంక్లూషన్స్లో ఇంక వెంటనే ఉండిపోయామంటే ఏమవుతుందంటే మనం క్లౌడ్లో ఉన్నట్టే కదా లెక్క. మనకేం తెలియదు, మనం కింద లేము పూర్తిగా మీద లేము, అలా ఉంటాం. మనం మధ్యస్థానం పడిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే వెలుగు అనేటువంటిది మనం పూర్తిగా అందుకోలేము. మనం క్లియర్ అవ్వాలి, మన షెల్ అనేటువంటిది మనకు బ్రేక్ అయిపోవాలి. మనం ఉండేటువంటి శరీరం అనేటువంటిది బ్రేక్ అయిపోయి ఉండేటువంటి వెలుగు కింద రావాలి అంటే ఈ శరీరం అనేటువంటిది ఏమవ్వాలి, క్రూసిఫై అయిపోవాలి. శరీరం క్రూసిఫై అయిపోవడం అంటే తీసుకెళ్ళి మనం మట్టిలో కలిసిపోవడం కాదు. ఈ శరీరం అనేటువంటి ఒక లిమిటేషను, దీని నుంచి బయటకు వచ్చేయాలనేటువంటి ఒక విషయం మనకు తెలియాలి. ఇది టెంపరీ అనేటువంటి విషయం మనకు తెలియాలి. తెలిసినప్పుడు ఏంటవుతుంది, దీని నుంచి బియాండ్గా వచ్చి వర్క్ చేసేటువంటి ఒక లెవెల్ మనకు వస్తుంది. వచ్చినప్పుడు మన చుట్టూ ఒక ఆవరణ అనేటువంటి ఒకటి చుట్టుకుంటుంది. చుట్టుకున్నటువంటి ఆవరణని మేడం ఫ్లేవర్స్కి కానీ మన ఈ యాడిసే బెల్లి జాబ్లో ఏం పిలిచారు, దాన్ని ఈథరిక్ వెహికల్ అనేటువంటి పేరుతో పిలిచారు. ఈథరిక్ వెహికల్, టెలిపతి అండ్ ఈథరిక్ వెహికల్ అనే పుస్తకంలో ఈథరిక్ వెహికల్ అనే ఒక మాట ఉంటుంది. సో ఆ ఈథరిక్ వెహికల్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఇనిషియేట్ అయిపోయినటువంటి వాడి శరీరం చుట్టూ కట్టుకుంటుంది. సంకల్పం మాత్రం చేయాలి, వేరే వరకు పనిచేయగలుగుతాడు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తలుచుకుంటున్నాం అంటే ఇక్కడ వస్తారు లేదా, దట్ ఈస్ వాట్ ఈథరిక్ వెహికల్ ప్రెసెన్స్, ద ప్రెసెన్స్ ఇన్ ఎవ్రీవేర్. సో అటువంటి ప్రెసెన్స్ని ఎవ్రీవేర్ ఇచ్చేటువంటి వాడు మనకు ప్రత్యక్షంగా గమనించేటువంటి వాడు సూర్యుడు. సో సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రతీకరణం కూడా ఏం చేస్తుందంటే ఈ ఇనిషియేషన్ అనేటువంటిది తీసుకొస్తుంది. నాకు ఇనిషియేషన్ అనేటువంటిది వీక్గా ఉన్నప్పుడు ఎనర్జీ రూపంలో ఇస్తుంది. ఒక మొక్కకి ఏమిటి ఇస్తుంది, అది వాడిపోతున్నటువంటి టైంలో ఒక చిగురు కింద ఇస్తుంది, లేదా అందులో ఉండేటువంటి ఒక ఎనర్జీ కింద ఇస్తుంది. కింద భూమిలోంచి నీళ్లు తీసుకుంటుంది, ఆకాశం నుంచి సూర్యుడు తీసుకుంటుంది, అన్నీ తీసుకుని వర్క్ చేస్తుంది. దాని తర్వాత వర్క్ ఏమిటో ఎగ్జామిన్ చేస్తాం అనుకోండి, మనకేమైనా గ్రోత్ కనిపించదు. మొక్క అనేటువంటి గ్రోత్ని మనం ఎగ్జామిన్ చేయలేం, మనం విట్నెస్ చేయగలుగుతాం. అంటే 2 రోజుల క్రితం అసలు ఆకుండా చెట్లు అంటే అలా బోడిగా ఉంటుంది. 2 రోజుల తర్వాత చిన్న చిగురులు వస్తాయి, వారం రోజులు చెట్టు అంతా మళ్ళీ నీట్గా పచ్చగా అయిపోతుంది. అంటే అందులో ఉండేటువంటి శక్తి దానికి తాను క్రియేట్ చేసినటువంటి శక్తి ఉంటుంది. ఒక చెట్టుకి ఎలాగైతే ఉంటుందో మనిషి కూడా తనలో ఉండేటువంటి ఎబిలిటీ తానే క్రియేట్ చేసినటువంటి శక్తి ఉంటుంది. ఉన్నటువంటి శక్తి ఏంటవుతుందంటే 4 స్టేజెస్లో పనిచేస్తుంది. మళ్ళీ ఒక గురువు తాలూకా దర్శనం అనేటువంటిది ఈ రకంగా పనిచేస్తుంది. మనం దీన్ని ఏం చెప్పుకుంటామంటే గురువు దగ్గరికి వెళ్ళడం, గురువుతో పాటు కలిసి పనిచేయడం, గురువు నేర్చుకోవడం, గురువు చెప్పినవన్నీ వింటూ ఉండడం, నేర్చుకోవడం. గురువుతో పాటు దగ్గర ఉండేటువంటి వాడు 10 మందితో కలిసి పనిచేయడం, గ్రూప్ యాక్టివిటీ, స్వాధ్యాయం మనం చెప్పుకుంటున్నాం దాని గురించి. అయింది దాని తర్వాత ఏమవుతుందంటే సాలోక్యం, గురువుతో పాటు లోకంలో గడిపడం. సో వీటి గురించి ఈ క్రైస్ట్ అనేటువంటి దాని ఫంక్షనాలిటీ గురించి ఒక నక్షల్లో కొన్ని పాయింట్స్ రూపంలో అంటే కరెక్ట్గా ఇవే డేట్స్లో పడింది. అప్పుడు కూడా 2003 ఏప్రిల్ 18, ఏప్రిల్ 20 ఈ 2 డేట్సే గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆ సంవత్సరం కూడా. సో ఆ సంవత్సరం సీక్రెట్ డాక్టర్ క్లాస్ చెప్పినప్పుడు మాస్టర్ ఇచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈస్టర్ నాడు గుడ్ ఫ్రైడే అని చెప్పినటువంటి లెక్చర్స్, అవే లెక్చర్స్ మరి ఇప్పుడు మనం అదే ఒక 10 పాయింట్స్ ఉంటాయి, అవే ఒకసారి మనం చెప్పుకుంటూ ఉంటాం. వాటిల్లో కొన్ని ఏంటంటే దీస్ స్పేస్ లైఫే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా కొంచెం డీప్గా ఉండేటువంటి కొన్ని 2-3 పాయింట్స్ ఉంటాయి, అవి ఒకసారి మనం చదువుకుంటాం.
18/4/2003 గుడ్ ఫ్రైడే మాస్టర్ ఇచ్చినటువంటి లెక్చర్. దిస్ డే ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ మాస్టర్ జీసస్. దిస్ డే ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ మాస్టర్ జీసస్ హూ ఈస్ బోర్న్ ఇన్ ద క్యాప్రికార్న్ మంత్ ఇన్ ద కీఫర్ స్టార్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. సో క్రైస్ట్ అనేటువంటి పేరుతో క్యాప్రికార్న్ అనేటువంటి నెలలో కీఫస్ అనేటువంటి స్టార్లో కన్య అనేటువంటి లగ్నంగా పుట్టినటువంటి వ్యక్తికి తనొక హయ్యర్ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ అనేటువంటి ఒక స్టేట్ కింద పిలుస్తాం. అంతవరకు హీస్ కాల్డ్ క్రైస్ట్. ఆ తర్వాత ఏమయ్యారు, ఆయన జీసస్ అనేటువంటి ఒక అంశం కింద మనకు కనిపిస్తుంది. సో జీసస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ మాస్టర్. సో ఆ మాస్టర్ అనేటువంటి అంశం అప్పట్లో ఆయన ద్వారా వర్క్ చేసినట్టు మనకు అప్పట్లో కనిపిస్తుంది. అంటిల్ దెన్ హీస్ సింప్లీ క్రైస్ట్. ఆ తర్వాత జీసస్ అనేటువంటి ఒక పరమగురుతో ఒక అంశం ఆయనలో పనిచేసినట్టు మనకు కనిపిస్తుంది. సో మనం కింద క్లాసులో ఈ మాస్టర్ జీసస్ గురించి మనం కొంతవరకు ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాం. ఈ 7 లేయర్స్ గురించి, ద రే ఆఫ్ డివోషన్ గురించి చెప్పేటప్పుడు మనం దీని గురించి కొంతవరకు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్, ద ప్రెజెంట్ స్టేజ్ ఆఫ్ హ్యూమానిటీ ఈజ్ ఆన్ ద సర్వెంట్స్ ఆఫ్ ది మౌంట్. అంటే ఒక పీక్ వెళ్ళి అక్కడ ఆగిపోయింది. ఎన్లైటన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఎన్లైటన్మెంట్ అనేటువంటి ఆయన ఈ దీక్షకి మనం ఎప్పుడు తీసుకెళ్తూ లైట్ అనేటువంటి ఇస్తూ ఉంటాడు. ఆ లైట్ అనేటువంటి సూర్యుడు ద్వారా మనకు వస్తూ ఉంటుంది. సో ఈ సన్ రేస్ ద్వారా వచ్చేటువంటి ప్రతి లైట్ కూడా ఏమంటున్నారు, మనలో చైతన్యం అనేటువంటి నింపుతుందని, తద్వారా మన దగ్గర యాక్టివ్గా మనం ఎప్పటికప్పుడు ముందు తీసుకెళ్తుందని మనం చెప్తున్నాం. నెక్స్ట్ వన్, crucifixion or the crucifixion is the process of making a contact to become equal with the higher I am. Crucifixion is the process of making a contact to become equal with the higher I am. సో మనలో ఉండేటువంటి వాళ్ళు కాకుండా ఈ లోపల ఉండేటువంటి ఇంకొక సురేష్ ఎవడైతే ఉంటాడో, ఈ సురేష్ లోపల ఉండేటువంటి ఇంకో సురేష్ ఎవడైతే ఉంటాడో, వాళ్ళలో ఉండేటువంటి హయ్యర్ సైన్స్ ఏదైతే ఉంటుందో ఆ విరాట్ పురుషుడు అనేటువంటి ఆయన వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్లో పెట్టుకోవడం అనేటువంటి. సో ఇటువంటి కాంటాక్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఈ బాడీ అనేటువంటిది లిమిట్ కింద దాటిపోవాలి. ఈ బాడీ అనేది క్రూసిఫై అయిపోతుంది. అంటే ఈ పంచభూతాలతో ఉన్నటువంటి ఈ శరీరం అనేటువంటి దానికి లిమిట్ దాటిపోయి ముందుకు వెళ్ళగలిగితే ఏమిటవుతుందని శరీరం మొత్తం బ్రాహ్మీకం చెందుకోవాలి. సో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్యూరిఫై అయిపోతే ఒక రకంగా క్రూసిఫిక్షన్ అయిపోయింటే కదా. సో క్రూసిఫై అయిపోతే ఏమిటవుతుంది, శరీరం పవిత్రం అయిపోతుంది. ఈ పవిత్రం అయిపోయినటువంటి శరీరంతో ఎవరు ముట్టుకున్నా కూడా అవతలలో కూడా శరీరం మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది. మీలో ఉండేటువంటి శరీరం మొత్తం పవిత్రం అయిపోయి అవతల మేము ముట్టుకుంటే ఏమవుతుంటే వాళ్ళు కూడా పవిత్రం అయిపోతారు కదా. సో ఈ దీక్ష అనేటువంటిది విజువల్గా ఒక టచ్తో ఇస్తారు. సో జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఆయన ఒక లేడీని ఇలా ముట్టుకున్నాడు, వాడికి ఏదో కళ్ళు వస్తాయి, వాడు ఉన్నటువంటి రోగం పోయింది అంటే దాని అనగా పెద్ద అర్థం ఉంది మళ్ళీ. అంటే ఈయన శరీరం అంత బ్రహ్మీకృతం చెందిపోయింది, అంత వైటల్ ఎనర్జీ దాంట్లో ఉన్నది. ఈయన బై టచ్ అవన్నీ ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు. అంత డీప్ సైన్స్, డెప్త్ ఆఫ్ ఎ నాలెడ్జ్, అంటే డెప్త్ ఆఫ్ ఎ ప్యూరిఫికేషన్ ఒక రకంగా ఆయన దగ్గర అలా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ గోల్. ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ గోల్, విచ్ ఈస్ టు మేక్ హ్యూమానిటీ రికగ్నైజ్ ద సుప్రీం సోల్. విచ్ ఈస్ టు రికగ్నైజ్ ద హ్యూమానిటీ యాజ్ అ సుప్రీం సోల్. సో అందరిలో ఉండేటువంటి ఆ సుప్రీం సోల్ అనేటువంటి ఏది ఉంటుందో దాన్ని పట్టుకోవడం కోసం, దాని దగ్గరికి వెళ్ళడం కోసం వీళ్ళని ప్రిపేర్ చేయడమే ఇంత లక్షణం కింద మనకు కనిపిస్తుంది. ఆయన తన లైఫ్లో చేసినటువంటి భక్తి ఏంటంటే అదే. ఆయన ఏం చెప్పాడు, ఐఎమ్ నాట్ ది గాడ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ ఎ గాడ్. మా నాన్న అనేటువంటి ఆయన ఒక ఆయన వస్తాడు, అంటే 7th హెవెన్లో ఉండేటువంటి నా ఫాదర్ అనేటువంటి వస్తాడు, హీ ఈజ్ అ లార్డ్, ఈ వర్షిప్ హిమ్ అని చెప్పాడు ఆయన. అంటే హీ ఈజ్ లైక్ ఎ మెసెంజర్, దేవదూత చెప్పుకుంటాం మెసెంజర్ కింద. నెక్స్ట్ వన్, లెట్ పెయిన్ బ్రింగ్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్. దిస్ ఈస్ వాట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇల్లుస్ట్రేట్స్. అంటే బాధ అనేటువంటిది ఆయన తీసుకుని సుఖం అనేటువంటి అవతలకి ఇచ్చాడు. కాబట్టి ఈయన క్రూసిఫై చేసిన రోజు ఏమంటున్నారు, గుడ్ ఫ్రైడే అన్నారు. నిజంగా గుడ్ ఫ్రైడే ఎందుకన్నారంటే that was the day when the humanity was relieved out of all the pleasures and pains, of all the pains and other discomforts. అంటే ఆయన తనకు శరీరం అనేటువంటిది అంత బ్రాహ్మీకృతం చెందిపోయింది. వీళ్ళు తనకు పాపాల మొత్తాన్ని కూడా ఆయన తీసుకుని వాళ్ళందరికీ సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఈయన సఫరింగ్ వల్ల ఇచ్చాడు అవతల వాడు. కాబట్టి ఇట్ వాస్ ఎ గుడ్ డే ఫర్ ద హ్యూమానిటీ అండ్ ఇట్ వాస్ ద డే ఆఫ్ ఇనిషియేషన్ టు క్రైస్ట్ హ్యాస్ బికమ్ మాస్టర్ జీసస్. నెక్స్ట్ లెక్చర్ దిస్ వాస్ గివెన్ ఆన్ ద ఈస్టర్ డే. అంటే ఈరోజు 11 ఏళ్ల క్రితం ఈరోజు ఇచ్చినటువంటి క్లాస్ ఈవినింగ్ 7 గంటలకు స్టార్ట్ అయింది. నా బాబు మేడం మీద పాటలో అయిందండి. ఆ రోజే మనకి ఇప్పుడు చెప్తుంటాను కదా, లండన్ నుంచి వస్తారు డాక్టర్ సూర్యనారాయణ గారు, ఆయన కూడా ఈరోజు క్లాస్ చెప్పారు. ఆయన రిచర్డ్ బ్యాక్ అని ఒక పుస్తకం, రిచర్డ్ బ్యాక్ అని ఒక ఆథర్ ఉన్నాడు. ఆయన రాసినటువంటి 2-3 బుక్స్ ఉన్నాయి. ఇల్యూషన్స్ అని ఒకటి, తర్వాత జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అని చెప్పి 2 బుక్స్ ఉన్నాయి. ఈ రిచర్డ్ బ్యాక్ రాసిన పుస్తకాలు. వాటిల్లో ఒక మాస్టర్ అనేటువంటి వాడు స్టూడెంట్ని ఎలా చూస్తాడు, ఒక మాస్టర్ తనక మైండ్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది ఆ పుస్తకంలో ఉంటుంది. ఒక గొంగళీ పురుగు సీతాకోకచిలుకగా మారడం అనేటువంటి ఎగ్జాంపుల్ ద్వారా చాలా అద్భుతంగా ఇస్తారు.
ఒక మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి గొంగళిపురుని చూస్తే గొంగళిపురుని చూస్తాడు. ఆ వికారమైన స్వరూపం ఒళ్ళంతా ఇలా ఉండిపోయి అది శరీరం నుంచి పాకితే అక్కడ కూలిపోయేది వచ్చేసి ఇలాంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక ఫామ్ కింద చూస్తాడు. కానీ చాలా సిరాగా ఏదో అన్మెచ్యూర్డ్ ఫామ్ కింద ఉంటుంది అది. కానీ చాలా ఎంబరేజింగ్ ఉంటుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత అవుతుంది అదే అద్భుతమైన శ్రీకాకుళం కింద మారుతుంది. సో ఒక డంప్ ఫెలో, ఒక ఎందుకు బదలైనటువంటి ఒక వ్యక్తి ఒక మాస్టర్ కింద ఎలా మారినటువంటి స్టేజ్ ఆఫ్ ఇవల్యూషన్ అనేటువంటిది మాస్టర్ అనేటువంటి వాడు ఏమో చూస్తాడంటే గొంగళిపురుగా కాకుండా ఇవల్యూట్ అవ్వబోతున్నటువంటి సీతాకామ కింద చూస్తాడు. అంటే ఇంత పర్సెప్షన్ లెవెల్ అంత డీప్గా ఉంటుంది. స్టూడెంట్ దగ్గర పర్సెప్షన్ లెవెల్ ఉంటుందంటే అప్రూవ్మైన గతిని చూస్తాడు ఆయన. కాబట్టి మాస్టర్స్ యొక్క సైట్ ఎంత డెప్త్లో ఉంటుంది, ఎంత డీప్గా ఉంటుందని ఆయన పుస్తకంలో రాస్తాడు. ఆ మాటని యాక్చువల్గా నేను ఈరోజే విన్నాను. అంటే 2003లో ఫస్ట్ టైం ఆయన చెప్పినప్పుడు విన్నాను. అంటే ఆయన ఏదో రోసక్రిస్టియన్ ఫిలాసఫీలో బాగా మంచి ఫౌండేషన్ ఉన్న వ్యక్తి. రోసక్రిస్టియన్ థియరీస్లో వాటిలో కూడా చాలా మంచి ఎక్కువ వర్క్ చేస్తుంటాను నేను. ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ రోసక్రిస్టియన్ ఫిలాసఫీస్ అండ్ అదర్ దేర్ సెపరేట్ స్కూల్స్ ఆల్సో. సో ఆయన ఈ లెక్చర్ ఇచ్చారు ఆ రోజు అలాంగ్ విత్ మాస్టర్ గారు. సో మాస్టర్ గారు ఈస్టర్లో ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ద రిసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ gives the message of eternity in love and forgiveness. Eternity of love, eternity in love and forgiveness. ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే సఫర్ అండ్ ఫర్గివ్ అన్నాడు జీసస్ క్రైస్ట్. సో చాలా చిత్రమైనటువంటి మాట ఇది. నేను సుమారుగా ఒక 10 years ఏజ్లో ఫస్ట్ టైం ఈ మాట విన్నాను. అంటే వెన్ ఐ వాజ్ మా ఇంటి దగ్గర చర్చలో ఉండేది కొంచెం గట్టిగా వస్తూ వాళ్ళు మాట్లాడుతుండేవారు. చిన్నప్పటి కొంచెం చాలా ఇష్టంగా ఉంటుంది ఈ మాట సఫర్ అండ్ ఫర్గివ్ అని. అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఏమిటంటే సఫర్ అంటే బాధపడటం, ఫర్గివ్ అంటే క్షమించడం. క్వశ్చన్ వచ్చేది ఎవరు బాధపడాలో ఎవరు క్షమించాలి. దానికి ఆన్సర్ మెసేజ్కి వచ్చిన తర్వాత తెలిసింది. సఫర్ అండ్ ఫర్గివ్ అని మనకు అర్థం ఏంటంటే నువ్వు సఫర్ అవ్వు, నిన్ను ఎవరు సఫర్ చేశారో నువ్వు సఫర్ అవ్వు, నిన్ను సఫర్ చేసిన వాడిని ఫర్గివ్ చేయండి. అంటే లైక్ మన పట్ల ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళని వాళ్ళని రక్షించాలి, ఎవరైతే వాళ్ళని క్షమించాలి అనేటువంటి ఆయన తర్వాత లైఫ్ మొత్తం ఉంటుంది. అలా చేశాడు కాబట్టే కదా ఆయన బతుకుండగా ఆయనకి సిలువేసి ఆయన మేకి కొట్టినా కూడా ఆయన భరిస్తుంటాడు. ఆయన అంత కంపాషన్ చేశాడు వాళ్ళందరినీ కూడా. వాళ్ళందరూ ఎవరు అంటే మళ్ళీ ఆయన శిష్యులేగా. ఆయన శిష్యులు ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది కూడా ఈ 12 రాజులకి సింబాలిజమ్సే కదా వాళ్ళందరూ కూడా. 12 రాజులకు ఉన్నటువంటి సింబాలిజమ్సే వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ ఉండేటువంటి విరాట్ పురుషుడు ఎవరైతే ఉంటాడో ఆయనే తిరిగి సిలువేషన్ కనిపిస్తుంది. అంటే వీళ్ళ యొక్క పెయిన్ ఆయన తీసుకుని ఎవరు చేశారంటే వీళ్ళందరూ కూడా శాల్వేషన్ ఇచ్చాడు. ఆయన 12 మంది శిష్యులు కూడా ఎవరైనా పాపలు అయిన తర్వాత ప్రపంచం తిరిగారు కదా. ఆయన తన ధర్మాన్ని వ్యాఖ్య చేయడం కదా వాళ్ళ అందరి ఉద్దేశం. అందులో ఒకతనే సెయింట్ థామస్, చెన్నైలో ఉన్నటువంటి సెయింట్ థామస్ తిరిగారు. దాని గురించి ఆయన వ్యాఖ్యానం చేశాడు. అంటే వాళ్ళ తర్వాత వ్యాప్తి అనేటువంటిది అంతలాగా వికసించి ఉంటుంది. వాళ్ళ తర్వాత వర్క్ అంతగా ఆడించారు కాబట్టి వాళ్ళని వాళ్ళు త్యాగం చేసుకుని మరీ ప్రిపేర్ అయ్యారు. కృష్ణుడు చేసినటువంటి పని కూడా అదేగా. వీళ్ళందరూ యాదవులందరూ కూడా ఇంకా అంతమైపోతున్నారు తెలిసినప్పుడు ఏమిటైంది, ఆయన మొత్తం చూడగలిగారు తప్ప ఏం చేయలేకపోయింది ఆయన. ఎందుకంటే ఆయన తన బిల్డింగ్ అక్కడితో వెళ్ళిపోయినప్పుడు ఏమిటయ్యాడు, ఆయన తన ఫిజికల్ బాడీ అనేటువంటిది ఆయన తీసేసుకున్న లోపలికి ఆయన తనకు అంతర్యామం అనేటువంటిది ఒక 4-5 రూపంలో, ఒక 3-4 రూపంలో ఆయన అంతర్యామం చనిపోయాడు. ఆ చనిపోయేటువంటి ఒక ఫామ్ కింద మనకి మైత్రేయులు వారు కనిపిస్తారు. మైత్రేయులు వారు కృష్ణుడి తాలూకా ఒక అంశ కింద మనం చూసుకుంటాం. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ ఎక్వైర్డ్ ఏజ్. అలాగే కనుక మాస్టర్ సివి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ హెరిటేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళ తర్వాత ధర్మం ఏమిటంటే కృష్ణుని భగవద్గీతలో ఏం చెప్పాడు, సనాతన ధర్మం ఏమిటి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వస్తారు. ఎస్టాబ్లిష్ చేసేటువంటి వాళ్ళు ఒకళ్ళెవరో ఏదో బిజినెస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తారు కొంతమంది. ఈకే సివి గారు లాగా రైల్వేలో కాంట్రాక్ట్లు తీసుకుంటారు. ఈకే గారు లాగా ఏదో యూనివర్సిటీలో లెక్చర్స్ చెప్పుకుని ఆ ద్వారా పబ్లిక్ని వాళ్ళు ఎన్హాన్స్ చేయగలిగారు, ఫోకస్ చేయగలిగారు. మీరు అందరూ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇది వాళ్ళ లెవెల్లో వాళ్ళు వర్కౌట్ చేసుకున్నారు. తర్వాత మందులు ఇచ్చారు. అర్ధరాత్రి 2 గంటలకు తలుపు కొట్టి మందులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి డీకే గారు. ఎందుకంటే ఆయన తన సర్వీస్ అనేటువంటిది ఆ లెవెల్లో పనిచేస్తుంది. ఆయన తన నేచర్ అనేది. ఈకే గారు ఒక మాట కూడా ఉంటుంది, సర్వ్ అంటే యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అని. వెంటనే నాకు నిజంగా ఇది అర్థం అవడానికి ఒక 5 నిమిషాలు పట్టింది మొదలుపెట్టాను. ఏంటి సర్వ్ అంటారు, ఫర్గివ్ ఎలా చేస్తాం, ఫర్గెట్ ఎలా చేస్తాం, సర్వీస్ చేస్తున్నాం అంటే దాంట్లో సత్యం ఆ తర్వాత అర్థమైంది. సేవిస్తున్నాం అనేటువంటి తలంపు మరిచే వరకు సేవించుకున్నాను. అంటే నువ్వు సేవిస్తున్న విషయం నువ్వు మర్చిపోవాలి డైరెక్ట్గా. అంటే దట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని ఆయన తరగతి ఉద్దేశం. ఎలాగైతే షర్ట్ వేసుకుంటాను, వెంటనే బట్టలు పెట్టుకుంటాం, నీట్గా షర్ట్ టచ్ చేసుకుంటాం, షూ వేసుకుంటాం, అది మనకి ఇన్వాలంటరీగా మనకు వచ్చేస్తుంది. మనకి అలవాటు అయిపోయింది. ఎలాగైతే అలవాటు అయిపోతుందో ఇది కూడా ఒక రకంగా అలవాటు కింద మిగిలిపోవాలి, అలా వెళ్ళిపోవాలి మీద నాకు. అది దట్ షుడ్ నాట్ బి వన్ టైం జాబ్, ఒక యాక్టివిటీ కిందనో పార్ట్ టైం జాబ్ కింద అనుకోండి. దట్ షుడ్ బి యువర్ ఫుల్ టైం యాక్టివిటీ. ఆ సర్వీస్ అనేది నేను ఏ లెవెల్లో చేస్తావు నీ ఇష్టం. నువ్వు ఉద్యోగం చేసి సర్వీస్ చేయి తప్పు కాదు, ఒక వ్యాపారం చేసి సర్వీస్ చేయి తప్పు కాదు.
నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా 10 మంది కోసం పని చేయి, ఇంకా మొదలు కొట్టు, ఏదో చాట్లు అయ్యి అవి చెప్పి పని చేయి, ఉన్నటువంటి నాలెడ్జ్ స్ప్రెడ్ చేయమన్నారు, అది కూడా తప్పు కాదన్నారు. అటువంటి ఒక వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఏమవుతారంటే ఈ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళ వైపు ఇంక్లైన్ అవుతారు, వాళ్ళ వైపు రెడీ అవుతారు. వాళ్ళ తర్వాత ఇనిషియేటివ్ తీసుకుంది కానీ వాళ్ళ తర్వాత వర్క్ చేయడానికి కానీ వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఈ ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటి డిసైపుల్స్ అందరూ ఏం చేస్తారంటే ఒకరోజు కలుసుకుంటారు ఆ ప్లేస్లో. కలుసుకుని ఏం చేస్తారంటే ఎవరి కోసం అయితే పని చేస్తున్నాం అనేటువంటి వాళ్ళందరూ కూడా ఒకరోజు కలుసుకుంటారు ఆ ప్లేస్లో. కలుసుకుని ఏం చేస్తారు అంటే ఆ హైయర్ లైట్ని వాళ్ళు ఇన్వోక్ చేస్తారు. ఈ హైయర్ లైట్ ఇన్వోక్ చేసి ఏం చేసుకుంటారంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు. ఆ హైయర్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఈ రెడీగా ఉన్న డిసేబుల్స్ అందరు కింద కూర్చుంటారు, వీళ్ళేమో కొండ మీద కూర్చుంటారు. ఈ హైయర్ లైట్ అందరినీ చూస్తూ ఉంటుంది, ఎవరికంత వెలుగు కావాలో వెలుగు ఇచ్చేస్తుంటుంది అందరికీ కూడా. ఎందుకంటే వర్క్ చేయమని కిందకి ఇంకా చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఉన్నటువంటి ఈ హయ్యర్ లైట్ మనం ఏమైనా పిలుచుకుంటాం, మనకు అర్థమైన భాషలో బుద్ధుడు అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. సో ఈ బుద్ధుడి తాలూకా దర్శనం అనేటువంటిది, బుద్ధుడి తాలూకా విజ్ఞానం అనేటువంటిది కూడా మనకి ఈ రోజు కనిపించడం తెలుస్తుంది. సో ఆయన తన రీఅపియరెన్స్ అంటే ఏంటవుతుందంటే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ రోజు ఏమో జరుగుతుందంటే జీసస్ క్రైస్ట్ తన అంశ బయటకు వస్తుందంటారు. వచ్చి ఏమో చేస్తుందంటే హ్యూమానిటీ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ఒక రకమైనటువంటి గైడ్ లైన్స్ నుంచి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి ఏమిటి చేస్తుందంటే అంతకన్నా హైయర్ లైట్ ధ్యానిస్తూ కూర్చుంటుంది కదా. కృష్ణుడు ఏమిటి చేసేవాడు అంటే కృష్ణుడు తాను ధ్యానం చేసుకునేవాడు. కృష్ణుడే పరమాత్మ, ఆయన ఎవరిని ధ్యానం చేస్తాడని అంటే ఆయనే ధ్యానం చేసుకుంటాడు. ఎందుకు ధ్యానం చేసుకుంటాడంటే ఆయన తెలుసు తానే అవ్యుడని చెప్తున్నాడు కదా. ఇమం వివస్వత యోగం రక్తవా అహమవ్యయం, నేనే అవ్యుడని, కాబట్టి నేను ఎవరిని ధ్యానం చేస్తాడో నన్ను నేనే ధ్యానం చేసుకుంటాను. సో అతన్ని ఆయనే ధ్యానం చేసుకుని ఎవరు చేశారంటే ప్రపంచానికి వెలుగుగలిగాడు. వచ్చిన ప్రతి వారికి ఒక మాట చెప్పడం లేదు. అర్జునుడితో సంభాషించే లెవెల్ వేరు, ధర్మరాజు సంభాషించే లెవెల్ కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడాడు ధర్మరాజుతో. విదురుడు, మైత్రేయుడు వీళ్ళందరూ, ఈ సాత్యకి వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళతో ఎక్స్ట్రీమ్ స్పిరిచువల్ లెవెల్లో మాట్లాడాడు. ఏదో మైత్రేయులు వారు వచ్చారు, రాబోయేటువంటి హైరార్కీస్ గురించి, రాబోయేటువంటి దాని ధర్మం గురించి కూడా మొత్తం వాటితో మాట్లాడినట్టు ఉంటుంది. ఇంకా హైయర్ బీయింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ లోకంలో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన వచ్చిందే హైయెస్ట్ ప్లేనింగ్స్. వాళ్ళ వర్క్ అంతా కూడా అన్ని లెవెల్స్లో ఆయన ఉన్నటువంటి 128 సంవత్సరాల వయసులోనే ఇంతమందితో ఇన్ని రకాలుగా వ్యాప్తి చెందారు కదా. ఆయన తన ప్రెసెన్స్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నావా లేదా అంటే బృందావనం వదిలే తెలుస్తుంది. ఫీల్ అవుతున్నావా లేదా అంటే నిజంగా ఫీల్ అవుతారు అక్కడ వాడు. ద్వారకా అటుపక్క వెళ్ళి అనుకోండి, కృష్ణుడి తరగతి ప్రెసెన్స్ ఉంటుందా అంటే ఉంటుంది, ఫీల్ అయితే. లేదంటే మేము తలుపులేసి కిటికీలేసి కూర్చుంటామండి అంటే మన ఇష్టం. సో ఆ రీఅపియరెన్స్ అనేటువంటిది ప్రతి ఫామ్లోని ఎప్పటికప్పుడు వస్తుంది. కాబట్టి మనం ప్రిపేర్ అయినప్పుడు ఏమిటవుతుందంటే ఆ లైఫ్ మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. సో ఇలా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఏం చేస్తారు, ఒక ప్లేస్లో గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఆ హైయర్ లైట్ని మీరు ఇన్వోక్ చేస్తారు. ఆ హైయర్ లైట్ అనేది డౌన్ అవుతుంది. అవి ఎవరు చేస్తుంది, ఎవరెవరికి ఎంతెంత వెలుగు కావాలో అంతంత వెలుగు ఇచ్చి వాళ్ళ తనకు వర్క్ అనేటువంటిది కాన్సన్ట్రేషన్ చేసి వెళ్ళిపోతుంది. ఆ ఏడాది ఆ 1 ఇయర్కి వాళ్ళ తనకు వర్క్ అసైన్ చేసి వెళ్ళిపోతుంది. అలాగా ఇంతమంది శిష్యులు కలిసి చేసేటువంటి ఒక మాస్ ప్రేయర్ ఏదైతే ఉంటుందో రాబోయేటువంటి పౌర్ణమి నాడు జరుగుతుంది. వైశాఖ పౌర్ణమి నాడు జరిగేటువంటి సంఘటన ఏమిటంటే బుద్ధుడు కనిపిస్తాడు. వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధత్వం చెందినటువంటి రోజు, ఆయన పుట్టినటువంటి రోజు, ఆయన మహాబలిష్ఠం చెందిన రోజు మనం ఏం చెప్పుకుంటామో బుద్ధ పూర్ణిమ లేదా వైశాఖ పౌర్ణిమ అనేది రాబోయేటువంటి 20 రోజుల్లో రాబోయేటువంటి సంఘటన ఏమిటంటే అది ఆ సందర్భం అది. ఆ రోజు ఏమి జరుగుతుంది అంటే ఈ శిష్యులందరూ కూడా వాళ్ళ ప్లేస్లోనే కూర్చుంటారు. కూర్చుని ఒకే హైయర్ లైట్ని ఇన్వోక్ చేస్తారు. చేసినప్పుడు ఏమిటవుతుందంటే ఆ హైయర్ లైట్ డౌన్ అయ్యి వర్క్ ఇచ్చేస్తుంది. దీన్ని ఈ 24 బుక్స్లోని మనకి ఎలా డిఫైన్ చేశారంటే ద వైశాఖ్ ఫెస్టివల్ అనేటువంటి పేరుతో చెప్తారు. ద వైశాఖ్ ఫెస్టివల్ అనేటువంటి పేరుతో ఉంటుంది. అంటే వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు కనిపిస్తాడు, వాళ్ళతో ఇనిషియేషన్ ఇస్తాడు అంటే ఇదన్నమాట. సో ఈ వైశాఖ పౌర్ణమి తాలూకా వర్క్ అంతా కూడా మనం ఫర్దర్గా మనకి వైశాఖ ఫెస్టివల్ అనేటువంటి దాంట్లో వస్తుంది. స్పిరిచువల్ ఎస్ట్రాలజీ కూడా దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వైశాఖ ఫెస్టివల్ అని చెప్పి ఒక అధ్యాయంలో మనం చెప్పుకుంటాం అని కూడా. వీటిలో ఉండేటువంటి ఈ స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటంటే నువ్వు ఎవరు, ఒక మనిషి అనేటువంటి వాడు ఆత్మగా స్థిరపడటం ఎలాగా, ఆత్మగా స్థిరపడినటువంటి వ్యక్తి తనని తాను వదులుకుని పక్కవాళ్ళ కోసం ఎలా సర్వీస్ చేయగలుగుతాడు, చేసినప్పుడు ఆయన అటైన్ అయినటువంటి స్టేజ్ ఏమిటి, తద్వారా వచ్చినటువంటి సంకల్పం అంటే సంకల్పమైనటువంటి శక్తి ఏమిటి, దాన్ని వీళ్ళు ఎలా ఆరాధించుకోవాలి, ఈ ఇనిషియేషన్ అనేటువంటి దాని వైపు ఈ ఇతరి వెహికల్ సహాయంతో ఈ మెర్క్యూరీని మనం అండగా తీసుకుని ఈ 5-fold విజ్డమ్ ద్వారా ఎలా మనం హ్యూమానిటీకి హెల్ప్ అవ్వాలి. ఇదే కదా మొత్తం సైన్స్ అంతా కూడా. ఈ 5-fold విజ్డమ్ అందరూ ఏం చేశారంటే ఈ పాండవులు 5 కూడా ఏం చేశారు, పబ్లిక్ కోసం పనిచేశారు. వీళ్ళ వెనకాల ఇతర వెహికల్ ఏమిటంటే కృష్ణుడే, వీళ్ళకి ఎదురు వెహికల్ కృష్ణుడే. మళ్ళీ వీళ్ళందరూ నడిపించాడు లేదా, కృష్ణుడు చేసిన రసార్థమే కదా. సో ఆ వెహికల్ రన్ చేశాడు. వెహికల్ రన్ చేయడం అంటే ఏం చేశాడు, వీళ్ళ యొక్క సెన్సెస్ మొత్తాన్ని కూడా ఆయన అండర్లో తీసుకుని ఆయన ద్వారా రన్ చేశాడు. చేసినప్పుడు ఏమిటైంది, విజయం వైపు తీసుకెళ్ళాడు. దట్ మీన్స్ మీ అందరూ కూడా ఇనిషియేషన్ అంటే ఇచ్చారు. ఇనిషియేషన్లో ఏం చేశాడు, మెటీరియలిస్టిక్ లెవెల్లో ఉండేటువంటి వాడిని
హైయర్ లెవెల్కి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాడు. ఒక కింద లెవెల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని హై లెవెల్కి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాడు. అంటే ఇట్స్ అగైన్ యాక్టివిటీ ఆఫ్ మెర్క్యూరీ. సో ఇంత డెప్త్ ఆఫ్ ఎ నాలెడ్జ్ అనేటువంటి అంతా కూడా ఒక్క సూర్యరశ్మి వెలుగు రూపంలో ప్రతిరోజు మనకు అందిస్తూనే ఉంటుంది. సో ఎవ్రీ డే ఈజ్ ద రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్. సో ఎవ్రీ నైట్ వి గో ఇన్ టు డార్క్నెస్. అంటే ప్రతిరోజు రాత్రి జీసస్ క్రైస్ట్ సిలువేస్తూ ఉంటారు. తెల్లవారుగానే ఆయన మళ్ళీ తిరిగి పుడుతూ ఉంటాడు. అంటే మనలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటిది ఒక డెప్త్లోకి వెళ్ళిపోయి అక్కడితో ఆగిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తిరిగి గుర్తొస్తుంటుంది. దీన్ని మనకి మన వైదిక సాంప్రదాయాలు ఏమని పిలిచారు? సావిత్రి అనేటువంటి అమ్మవారి రూపంలో మనకి దీన్ని పిలిచారు. సో ఇటువంటి దేవతల ఆరాధన అనేటువంటి అంతా కూడా ఈ ఉత్తరాయణంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో, రాబోయేటువంటి వైశాఖ మాసంలో ఇందులో నాలుగు చెప్పుకుంటుంది. ఈ బుద్ధుడి తర్వాత అవతారం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని చెప్పుకుంటాం మనం. అంటే మనకు కనిపించేటువంటి సాంఖ్య బుద్ధుడి దగ్గర నుంచి ఆ బుద్ధుడి తరక లీనియేజ్ వచ్చేటువంటి వాళ్ళ అవతారాలు వాళ్ళందరూ కూడా ఒక్కరు ఒక లైఫ్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎవరు గొప్ప ఎవరు అనేటువంటిది మన తనకు ఫులిష్ క్వశ్చన్ అయినా తప్ప దానికి ఆన్సర్ అంటూ మనం ఎప్పుడూ చెప్పుకోలేం. సో ఈ నేచర్ అన్నింటినీ కూడా బయటకు వచ్చి తనని తాను ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా వీక్షించుకుంటాడో అప్పుడు మనిషి అనేటువంటి వాడు ఏమిటవుతాడు? దేవుని కింద మారుతాడు. సో ఈ ఆత్మ అనేటువంటిది పరిశుద్ధమైపోయి ఏమిటవుతుంది? పరమాత్మ అనేటువంటి వర్క్లో అందులో పనిచేస్తుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ లైక్ మై ప్లాన్ బీ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్, రైట్? సో అటువంటి ఒక అవతారం అనేటువంటిది ఈ రోజు రావాలి, వస్తుంది. వచ్చినప్పుడు ఏమైనా చేస్తుంటే మనలో మనకి పనిచేస్తుంటుంది. సో మనలో మనకి పనిచేసినటువంటి ఆ అవతారం మనందరికీ రాబోయేటువంటి నెలలో పరిశుద్ధమైనటువంటి ఒక డివైన్ ఎనర్జీని ఇచ్చి ఈ వైశాఖ్ ఫెస్టివల్కి మనల్ని సంసిద్ధులు చేయగలరు. అదే దట్స్ వాట్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్, రైట్? సో ఆ రాబోయేటువంటి వైశాఖ పౌర్ణమి చేసినటువంటి ఇన్స్టిట్యూషన్కి ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంటుంది. యాక్చువల్గా ఒక ఇయర్ వరకు ఒక ఇయర్ ముందు నుంచి రన్ అవుతుంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ గ్రో అవుతుంటుంది. సో స్పిరిచువల్ డెవలప్మెంట్స్, స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్స్కి దిస్ వెరీ రైట్ టైం. సో ఏదైనా పుస్తకం తీసుకుందామన్నా, ఒక మంత్ర సాధన చేద్దామన్నా, ఒక దీక్ష చేద్దామన్నా కూడా అన్నీ కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి రోజులు ఇవి. సో అటువంటి రోజులు కాబట్టి ఈ తాలూకా ఆర్డర్ కూడా మనకు ఉంది కాబట్టి ఈ ఇతరికి వేయగల మనకి ఎలాగో పట్టుకుంటుంది. ఎందుకంటే మన హెల్ప్ అయితే మనం వర్క్ చేయడం స్టార్ట్ అయితే మనకు అన్ని కోఆపరేట్ చేస్తే అనుకున్నాం మనం. సో అటువంటి ఒక దీక్షకి మనం సంసిద్ధి చేయమని మనసులను కోరుకుంటున్నాం. అతన్ని స్వస్తి ప్రజాభ్య పరిపాలయతాం న్యాయేణ మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్య సింహస్త నిత్యం యోగా సంస్థ సుఖినో భవంతు.